గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్స్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో మీ ఇప్పుడు నాకు చెప్పినట్టుగా ఇంతగానో లక్ష లక్ష డబ్బులు ఎట్లా వస్తున్నాయి, కార్లు ఎట్లా వస్తున్నాయి, మంచి మంచి లగ్జరీ హౌసెస్ కట్టుకుంటారు. ఈ హౌసెస్ ఎలా కట్టుకుంటారు, ఓకేనా, ఫారెన్ కంటే ఎలా తిరిగి వస్తారు, అంత మించిన ఫ్యూచర్ ఉందని చెప్తారు. గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి నడిపిస్తుందని చెప్తారు. అసలు ఏముంది వెస్టీలో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏముంది, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, దీని యొక్క హిస్టరీ ఏంది, దీని యొక్క ఫ్యూచర్ ఏంది అనే ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇస్తూ ఎంటర్ ఆంధ్ర తెలంగాణ 2 లక్షల పైగా ఎంతో మందికి ఐకాన్ లీడర్ నిలబడ్డ మై గ్రేట్ లీడర్, ఆంధ్ర తెలంగాణ వన్ అండ్ ఓన్లీ లీడర్, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా క్లారిటీ ఇస్తున్న గ్రేట్ లీడర్, మై మెంటర్ మిస్టర్ సై సార్ గారు ఈరోజు మనకు క్లియర్ కట్ క్లారిటీ ఇవ్వడానికే, ఆ విధంగా మన వెస్ట్ న్యూ బిజినెస్ ప్లాన్ చెప్పడానికే మన ముందుకు రాబోతున్నారు. మై హార్ట్లీ వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ మిస్టర్ డిసిడి సై సార్ గారు. హార్ట్లీ వెల్కమ్ టు యూ. Pratham sir, thank you. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. Thank you leaders for joining in this session. And నేను ఒకసారి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా మీ అందరికీ. ఎందుకు అనంటే ఈ ఆపర్చునిటీ యొక్క వాల్యూ నాకు తెలుసు కాబట్టి, దీన్ని ఒకవేళ పట్టుకుంటే లైఫ్ ఎక్కడ పోతుందో కూడా నాకే తెలుసు కాబట్టి మీకు అందరికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. సో జస్ట్ ఈ మీటింగ్ అయిపోయేంత వరకు ఇదేంటో తెలుసుకోండి, ఓకేనా. సో ఇప్పటికి నేను చాలాసార్లు ఇదే మీటింగ్ చేశాను. చాలా మంది జూమ్లో కనెక్ట్ అయిన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, చాలా మంచి మంచి పొజిషన్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓకేనా. ఒక్కసారి ఇది ఏంటో తెలుసుకోండి. సో జస్ట్ వీ షుడ్ నో అబౌట్ దిస్ ఇండస్ట్రీ అండ్ వీ షుడ్ నో అబౌట్ దిస్ ప్లాట్ఫామ్, రైట్. సో వెస్టీజ్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి. ఇప్పుడు బయట ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ టు ఎనీబడి. మీరు ఎవరినైనా తీసుకోండి భూమి మీద, సగం తెలియకల్లోడు నాశనం అయిపోతాడు. మొత్తం తెలియలేనోడు ఏం చేస్తాడంటే ఎవరి దగ్గర అడిగి తెలుసుకొని ముందుకెళ్తాడు. నాలెడ్జ్ బాగా ఉన్నోడు ఏం చేస్తాడంటే ఓన్గా ముందుకెళ్తాడు. బట్ హాఫ్ నాలెడ్జ్ ఉన్నంతో దమాక్ ఖరాబ్ ఏంటంటే వీనికి హాఫ్ నాలెడ్జ్ తోటి ఇంకోని అడగలేడు, వీడు సొంతంగా చేసుకోలేడు. సో మన ఫ్రెండ్స్లో కొంతమంది, మనలో కూడా హాఫ్ నాలెడ్జ్ అంటే అది బ్యాడ్ వర్డ్ కాదు సార్. మీరు ఎవరన్నా సగం దిమాకు ఉండడం తెలంగాణ తిరుగుతారు కాబట్టి దాన్ని బ్యాడ్గా తీసుకున్నారు. పాయింట్ ఏంటంటే ఏదన్నా ఒక విషయం మీద పూర్తిగా అవగాహన లేకపోవడాన్ని హాఫ్ నాలెడ్జ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, రైట్. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే సగం తెలవటం వల్ల మనం దాని మీద సగం తెలిసిన దాన్ని బట్టి ముందుకెళ్ళలేం, మనకు ఆల్రెడీ తెలిసిన విషయం కాబట్టి ఇంకోని అడగలేం. ఈ కన్ఫ్యూజన్లో చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి పదాన్ని దూరం పెట్టేశారు, ఓకే. సో దిస్ సెషన్ ఇంటెన్సిటీ ఏంటి అంటే జస్ట్ గివింగ్ క్లారిటీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ వెస్టీజ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, క్లారిటీ ఇవ్వటం మాత్రమే ఈ యొక్క సెషన్ ముఖ్య ఉద్దేశం, ఓకేనా. సో మీరందరూ కూడా చేయికి పదును పెట్టి పిచ్చి పిచ్చి కామెంట్లు అన్ని పెట్టి టైం వేస్ట్ చేసుకొని ఆగమాగంగా కురి జస్ట్ ఓపెన్ యువర్ మైండ్ అండ్ లిజన్ దిస్ సెషన్. దాని తర్వాత మీ కామెంట్లు ఏమైనా పెట్టుకొని ఎట్లా చేసుకోవాలి. ఎవరు ఏం కామెంట్ పెట్టినా జరగకమానదు, అయ్యేది అయితేనే ఉంటుంది, ఓకేనా. సో మీరు కొంచెం దీని మీద రాయటం ఇవన్నీ ఏం పెట్టుకోకుండా జస్ట్ కేర్ఫుల్లీ వినండి. ఇది చాలా చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీ అండ్ వండర్ఫుల్ కంపెనీ కూడా. మనకేంటంటే మనకు చెప్పే వాళ్ళు ఒకరు లేరు, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎవరు మాట్లాడటం లేరు బయట, కాబట్టి దాని గురించి ఎక్కువ తెలియదు. అందరు జాయిన్ అవ్వమని అడుగుతారు తప్ప ఇది ఏంటో చెప్పేటోళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కాబట్టి మనం తీసుకున్నటువంటి యాజ్ అ టీమ్గా నేను నా టీం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ ఇవ్వాలి, ఓకేనా. సో ఐ వెల్కమ్ యూ ఆల్ వన్స్ అగైన్. ఆల్రెడీ 20 minutes అయిపోయింది, నేను ఒక 15 minutes నా వైపు నుంచే డిలే జరిగింది. ఫర్ దట్ జస్ట్ 40 minutes నాకు ఇవ్వండి. ఈ 40 minutesలో వి విల్ నో అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్, రైట్. థ్యాంక్ యూ లీడర్స్. ఐ వెల్కమ్ యూ ఆల్. సో నేను యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా ఏ మీటింగ్లోకి వెళ్ళినా కూడా అందరి డ్రీమర్స్ అని చెప్పేసి ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాను. ఎందుకు డ్రీమర్స్ అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్క పర్సన్ ఏదో ఒక డ్రీమ్ తోటి పనిచేస్తుంటారు. డ్రీమ్ లేనప్పుడు మనిషి భూమి మీద బతికినా కూడా చచ్చిపోయినట్టే అని చెప్పేసి చాలా మంచి మంచి మేధావులు, టాలెంటెడ్ పర్సన్ చెప్పినటువంటి మాట నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను. డ్రీమ్ అనేది మనని బతికించేలా చేస్తుంది, మనం బతికేలా చేస్తుంది. డ్రీమ్ లేకపోతే మనిషి బతికున్నా ఏదో ఒక రోబో నడిచినట్టు నడుస్తుంటుంది, ఎవరి చేతిలోనూ ఉండి మనం వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నటువంటి వర్క్ లాగా ఉంటుంది తప్ప మన లైఫ్ లాగా ఉండదు. కాబట్టి డ్రీమర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ బిజినెస్ ప్లాన్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ, రైట్.
విల్ ప్రొసీడ్. సో మై సెల్ఫ్, నేను నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవాలండి. నా పేరు సైదులు. నేను ఉండేది హైదరాబాద్లో. వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్కి నేను రాకముందు ఫార్మా కంపెనీలో నా కెరీర్ మొదలైంది 2010లో. రూ. 4,500 మొదటి శాలరీ నాది యాజ్ అ మెడికల్ రిప్రజెంటేటివ్గా. తర్వాత 2013లో నాకు ప్రమోషన్ వచ్చింది, రూ. 25,000 శాలరీ. ఆంధ్రాలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకు సేల్స్ మేనేజర్గా పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణకు వచ్చిన తర్వాత రూ. 50,000 జీతంతో తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఎప్పుడైతే తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ అయ్యానో అప్పుడు రూ. 50,000 శాలరీ తోటి లాక్డౌన్ వచ్చింది. వచ్చినప్పుడు నా శాలరీ 15,000 అయింది. అక్కడి నుంచి నేను ఏదైనా చేయాలనుకున్న తరుణంలో నాకు వెస్టీజ్ ప్లాట్ఫామ్ నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అవటం, దీని గురించి నేను తెలుసుకోవటం, దీంట్లో నిలబడటం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు నేను వెస్టీజ్లో ఫుల్ టైం జర్నీ చేయబట్టి 29 నెలలు, 29 మంత్స్. సో పర్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు 4,50,000, రైట్. సో ఈ ముందే ఇన్కమ్ చెప్పడానికి కారణం ఏంటనేది కొద్దిసేపు తర్వాత మీకు అర్థమవుతుంది. ఎప్పుడన్నా మనిషికి ఒక రకమైనటువంటి హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, డబ్బు ఎక్కువగా వస్తుంది అంటే అది ఫేక్ అని ముందే డిసైడ్ అయిపోతారు, రైట్. సో ప్రీ జడ్జ్ చేసి కొంతమంది ఇట్లా ఈ జూమ్ మీటింగ్‌లకెళ్ళి కూడా వెళ్ళిపోతారు. 4,00,000, 5,00,000 ఇదంతా ఫేక్ అని చెప్పేసి ఒకటే డప్పు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఇప్పటిదాకా ప్రాక్టికల్‌గా చెక్ చేసినటువంటి విషయం ఏంటి అంటే, ఇదంతా ఫేక్ అని అన్నోళ్ళందరిని అడిగాను నేను. నాతో పాటు నాతోటి అన్నోళ్ళందరిని అడిగాను. ఏ ఒక్కరు కూడా ఎందుకు ఫేకో చెప్పలా. నేను చెప్పిన తర్వాత అరే! ఇది ఇంత బాగుందే, నేను ఫేక్ అనుకున్నా అన్నారు వాళ్ళు. కాబట్టి నేను మీకేం చెప్తున్నా అంటే 4,52,000 ఎలా వచ్చినాయో తెలుసుకోండి. దెన్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ దిస్, యూ కెన్ లీవ్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ విత్ అస్, యూ కెన్ జాయిన్. నేను ఇప్పటిదాకా ఒక మోర్ దెన్ 60,000 పీపుల్‌ని అడ్రెస్ చేశాను. ఒక్కరిని కూడా మీరు జాయిన్ అవ్వండి వెస్టీజ్‌లో అని అడగలేదు. మిమ్మల్ని కూడా నేను అడగట్లేదు. దిస్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ జాయినింగ్ పీపుల్. దిస్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ మేకింగ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్ బై షేరింగ్ ద ప్రొడక్ట్, రైట్. అది ఏంటి అనేది కొంచెం ముందుకు అర్థమవుద్ది, రైట్. సో కొంచెం ఓపెన్ మైండ్‌తో వినడానికి ప్రయత్నం చేయండి. ఐ యామ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడీ టు జాయిన్. సో విల్ ప్రొసీడ్ ఫర్దర్. సో ఏదన్నా ఒక ఆపర్చునిటీ మీరు ఏదన్నా తీసుకోండి. ఏదన్నా ఒక అవకాశం మీకు దొరకొచ్చు, నాకు దొరకొచ్చు. అవకాశం దొరికినప్పుడు మన మైండ్ ఎలా ఉంటుందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి సార్, మనిషి ఎప్పుడు ఒక ఈజీ పని మీద పడతాడు. మనకి ఎప్పుడైనా కూడా ఒక ఈజీ ఉండాలి. ఆపర్చునిటీ అనేది తెలుసుకోవటానికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఆపర్చునిటీ తెలుసుకోవడానికి ఎఫర్ట్ పెట్టాలి. ఇగ్నోర్ చేయడానికి ఎఫర్ట్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఫ్రెండ్ నిన్ను జూమ్ లింక్ పంపారు. జాయిన్ అవ్వమని అడిగారు. జాయిన్ అవ్వకుండా వదిలేయటం ఈజీ. జాయిన్ అవ్వటం కష్టం. ఎందుకంటే జాయిన్ అవ్వాలంటే మన దాంట్లో జూమ్ యాప్ ఉండాలి. లేదంటే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఉంది అంటే దాని లింక్ మనకు ఒక 1 అవర్ టైం కేటాయించాలి. నెట్ ఉండాలి. ఇవన్నీ కష్టమైన పనులు. అంటే ఎఫర్ట్ పెట్టాల్సిన పనులు. ఈజీ పనేంటి? జాయిన్ అవ్వకపోవడం. ఇక్కడ ఏదన్నా ఆపర్చునిటీ మన కళ్ళ ముందుకొచ్చినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఆ 2 ఆప్షన్స్‌లో మనం ఏది యూజ్ చేస్తున్నాం అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆపర్చునిటీ మన లైఫ్‌లోకొస్తుందంటే, ఇప్పటిదాకా మీ జీవితంలో జరిగినటువంటి మార్పులన్నిటికీ కారణం మీ జీవితంలో ఒక ఆపర్చునిటీ రావటం. ఎక్కడైనా తీసుకోండి. ఎంత పెద్ద పర్సన్ యొక్క లైఫ్ మారింది, ఈరోజు ఆ పొజిషన్‌లో ఉన్నాడంటే ఆయనకొచ్చినటువంటి అవకాశం కారణం. ఆయన పట్టుకున్నటువంటి అవకాశం కారణం. ఆ అవకాశం ఏందో తెలుసుకొని అందులో పోయిండ్రు అంతే వాళ్ళు. చాలా చిన్న చిన్న లైఫ్ ఉన్నోళ్ళని చూడండి. 'బిత్తిరి సత్య' అని మీరు ఒక క్యారెక్టర్ వినుంటారు. వి6 న్యూస్‌లో తీన్మార్ వార్తలలో ఫేమస్ అయిపోయిండు ఒక వ్యక్తి. రవికుమార్. ఆయన పేరు బిత్తిరి సత్తిగా ఫేమస్ ఇప్పుడు. ఆయనకొక అవకాశం రావటం వల్ల హి బికేమ్ బిత్తిరి సత్తి. నౌ బిత్తిరి సత్తి తెలవనోళ్ళు ఎవరు తెలంగాణ, ఏపీలో, తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. బయట వేరే కంట్రీస్‌లో కూడా మన తెలుగోళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆ అవకాశం అనేది లైఫ్ మారుస్తుంది అనేది తర్వాత విషయం. ముందు అవకాశం తెలుసుకుండు కాబట్టి అందులోకి అడుగెట్టాడు. ఈరోజు ఆ స్థాయికెళ్ళిపోయాడు. గంగవ్వ. షీ ఈస్ ఫ్రమ్ కరీంనగర్. చిన్న ఇంటికాడ గిన్నెలు తోముకొని గొర్రెలు కాసుకునే స్థాయి ఆమెది. ఈరోజు కేటీఆర్ గారితోటి, తర్వాత రేవంత్ రెడ్డితోటి మాట్లాడే స్థాయికెళ్ళింది. మహేష్ బాబుతోటి ఇంటర్వ్యూ చేస్తున్నది. ఓ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నది. 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంటు. 'ఢీ' షోకి వస్తున్నదామె. గంగవ్వ అంటే తెలవనోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడున్న 500 మందిలో మన యూట్యూబ్ చూస్తున్నటువంటి వాళ్ళందరిలో కూడా. వీళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది. ఒక ప్లాట్‌ఫార్మ్ దొరకడం జరిగింది. ఆ ప్లాట్‌ఫార్మ్ దొరికినప్పుడే ఎందుకు బాబు ఈ సినిమాలు ఇవన్నీ నాకు, నేను గిన్నెలు తోముకుంటా, గొర్రె కాసుకుంటా, నా ఇంటికాడనే ఉంటా, నాకు అవసరం లేదు అనుకునుంటే, ఇయాల గంగవ్వ ఎట్లుందో అట్నే ఉంటుండే. ఏడుందో గానే ఉంటుండే. సో, ద పాయింట్ ఈస్ ఏ అవకాశం ఎప్పుడొచ్చినా గూడా మనం జస్ట్ దాన్ని తెలుసుకోవడానికి ఫోకస్ చేయటం మాత్రం చాలా ఇంపార్టెంట్. చేయటం, చేయకపోవడం మన చేతిలో ఉంటది. ఇప్పుడు గంగవ్వకు అవకాశం వచ్చినప్పుడు ఇది ఏంటి అని తెలుసుకోవటం వరకే అడిగారు శ్రీకాంత్. వాళ్ళ మేనల్లుడో ఎవరో అతను. ఆయన 'మై విలేజ్' షో డైరెక్టర్. అడిగిండు ఇది ఏంటో తెలుసుకోమని. తెలుసుకున్నది నిలబడ్డది. అవన్నీ నాకొద్దు బిడ్డ, నువ్వు ఏమన్నా చెప్పు నాతోటి కాదని చెప్పి వెళ్ళిపోయినుంటే అదేందో తెలవకపోతుండే.
గంగవ్వ ఆ స్థాయికి రాకపోతున్నాయి. ఎవరినైనా తీసుకోండి. మన గంగవ్వ అందరూ తెలుసు కాబట్టి నేను గంగవ్వ గురించి మాట్లాడుతున్నా. బిత్తిరి సత్ అందరూ తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కండక్టర్ ఝాన్సీ, కనకవ్వ, మొగులయ్య వీళ్ళందరూ ఎవరు? ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అదేంటో తెలుసుకొని లైఫ్ మార్చుకున్నోళ్ళు. ఆపర్చునిటీ వల్ల లైఫ్ మారుతుందా లేదా తర్వాత విషయం. ముందు అదొచ్చినప్పుడు తెలుసుకోవాలి. ఏమో చెప్పలేము ఆ జీవితం మనది మార్చొచ్చు. యెస్ ఆర్ నో వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకుంటామా లేదా, పట్టుకుంటామా లేదా తర్వాత విషయం. ముందైతే అదొచ్చినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. నేను వినను, చెప్పండి ఏంటో. ఇవన్నీ మసక చూసినాం. నంబర్ 1 అవన్నీ ఫేకు. అది కూడా నంబర్ 1. నంబర్ 2 ఏంటిదంటే అదేంటో చెప్పండి. చేస్తాను కాదు, ఏంటో చెప్పండి. ఇగో ఇక్కడ కొన్ని లక్షల జీవితాలు మలుపు తిరిగినాయి తెలుసా మీకు? తెలుసుకోవటం వల్ల. కేవలం తెలుసుకోవటం వల్ల. రైట్? విల్ ప్రొసీడ్ ఫర్దర్. సో, ఏదన్నా ఒక అవకాశం గురించి మనం తెలుసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. అవకాశం మంచిదనిపించింది. మీకు మంచిది కాకపోతే మీకేది అర్థమైపోతే వదిలేసేస్తారు. అవకాశం మంచిగా అనిపించిన తర్వాత కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటిదేంటంటే నేను చేయను. నో అని చెప్పేసి రిజెక్ట్ చేయటం. రిజెక్ట్ చేసి మీరు చేస్తున్న పనిని కంటిన్యూ చేసుకోవటం. దానివల్ల ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి చూడండి. ఇన్ థిస్ వే అంటే మనం నో చెప్పి రిజెక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతది? ఆలోచించాల్సిన అవసరం లేదు. నో చెప్పిర్రు కాబట్టి. పెద్దగా మీకు రిస్క్ ఏమి ఉండదు. ఇంక ఆలోచించి నో చెప్పేసిర్రు కాబట్టి రిస్క్ ఉండదు. బర్డెన్ ఏముండదు మీ మీద. చాలా ఈజీ ఈ స్టెప్పు. కాకపోతే లైఫ్‌లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఏడున్న మసిబొంత ఆడనే ఉంటది. ఒక్క పర్సెంట్ కూడా మారదు. రెండో స్టెప్ ఏంటంటే అవకాశం మంచిదైతే దాన్ని పట్టుకొని యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేయడానికి కొంచెం థింక్ చేయాలి మళ్ళీ. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్నాక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు చెప్పిన ఎమ్మటే ఎవడు నమ్మడు. నేను ఇది చేస్తా అంటే ఏదైనా ఐ యామ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడీ టు థింక్ అబౌట్ ఓన్లీ వెస్టీజ్. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఆలోచించమని చెప్తున్నాను. దేని గురించన్నా ఏదన్నా ఒక అవకాశం వచ్చినప్పుడు మనం తెలుసుకొని యాక్షన్ తీసుకోగానే ఎవరు బిలీవ్ చేయరు. ఛాలెంజెస్ వస్తాయి అప్పుడు. దాని తర్వాత స్ట్రగుల్స్ మొదలైతాయి. పోరాడాలి కొంతమందితోటి మనం. మనం చేయాల్సినటువంటి పని, వెళ్ళాల్సినటువంటి గమ్యాన్ని ఎవడు యాక్సెప్ట్ చేయడు. నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్, నువ్వు బేకార్ అంటుంటారు. అక్కడి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయితాయి. అంత ఈజీ కాదు ఈ వే. సో, ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం మనం అంటే, ఏదన్నా ఒక అవకాశం మన ఫ్రెండ్ రూపంలో ఇంటికొచ్చినప్పుడు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పి దాన్ని వదిలేస్తే ఖతం. అక్కడికి నీకు ఏమాత్రం బర్డెన్ పడదు. నీ లైఫ్ కూడా ఏమాత్రం చేంజ్ కాదు. ఇన్ కేస్ నువ్వు విన్న తర్వాత అది బాగున్నప్పుడు డెఫినిట్‌గా హార్డ్ వర్క్ స్టార్ట్ అవుతది. అంత ఈజీగా ఉండదు. ఓకేనా? కాకపోతే నీ జీవితం మారేది, నీకు సక్సెస్‌నిచ్చేది ఈ దారే. సో, ఫస్ట్ మనం చేయాల్సిన పనేందంటే, రెండో దారిలో ముందు ఇదేంటో తెలుసుకొని, బాగుంటే పట్టుకొని, యాక్సెప్ట్ చేసినోనికి మాత్రమే భూమి మీద ఒక చరిత్రలో 2, 3 పదాలో, పేజీలో, లైన్‌లో ఉంటాయి. కాబట్టి నో అబౌట్ ఇట్. ముందు జస్ట్ తెలుసుకోండి. వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్? తెలుసుకోండి. ఆ తర్వాత బాగుంటే మాత్రం ఈజీ అయితే కాదు. బాగలేకపోతే వదిలేసేయడం చాలా ఈజీ. బట్ బాగుంటే మాత్రం కష్టాలు మొదలైతాయి. సక్సెస్ గావాలి గాబట్టి ఎఫర్ట్ పెట్టాలి. ఈ బిజినెస్ చేయాలంటే కొంచెం మన ధమాక్ దీని మీద పెట్టాలంటే కష్టాలు మొదలైతాయి. సో, ఎవరైతే సార్ నేనెంత కష్టమైనా పర్లేదు మందిని ముంచకుండా, నేను మునగకుండా కష్టపడే ఒక్క ప్లాట్‌ఫార్మ్ నాకు దొరికితే నేను ప్రాణం పెట్టి పని చేస్తా అనుకుంటుర్రో వాళ్ళందరికీ ఇది బంగారం అసొంటి అవకాశం. ఓకేనా? సో, ఇట్స్ టైమ్ టు నో అబౌట్ ద ఆపర్చునిటీ. ఇది జస్ట్ ఓపెన్ యువర్ మైండ్ అండ్ నో అబౌట్ దిస్ ఆపర్చునిటీ. తెలుసుకోండి ఈ అవకాశం గురించి. సో, జస్ట్ మనం డైరెక్ట్‌గా పాయింట్‌కెళ్ళిపోదాం. ఈరోజు ప్రపంచం మొత్తం పైసల చుట్టే తిరుగుతుంది. ఇది మీకు కూడా తెలుసు. అందరూ పొద్దున్న లేస్తే రాత్రి వరకు పనిచేసేది టు ఎర్న్ మనీ. డబ్బు కోసం పనిచేస్తున్నారు. మనం పనిచేసేటటువంటి పనులు వేరే కావచ్చు. వే ఆఫ్ వర్కింగ్ మే బీస్ డిఫరెంట్. మన వృత్తులు వేరు కావచ్చు. బట్ అంతిమంగా మన లక్ష్యం వచ్చేసి పైసలు సంపాదించడం మాత్రమే. చేసే వృత్తిలో ఖచ్చితంగా సేవ ఉంటది సార్. సర్వీస్ ఉంటది. ఐ యాక్సెప్ట్ ఇట్. ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడంటే అందులో డబ్బు ఉంటది. మనకు చేసే సర్వీస్ కూడా ఉంటది. ఒక టీచర్ టీచింగ్ చేస్తుందంటే అందులో సర్వీస్ ఉంటది. ఎర్నింగ్ ఉంటది. సో, అంతిమంగా ఇండైరెక్ట్‌గానో, డైరెక్ట్‌గానో అందరి పోరాటం డబ్బు కోసమే. ఇది పాయింట్. రైట్? సో, పైసలెందుకు? సింపుల్‌గా మాట్లాడుకుందాం. డబ్బులైతే తినలేరు కదా సార్ ఎవరు. డబ్బయితే ఎవరు తినరు గదా! పక్కకేసుకొని పడుకోరు గదా! ఇంట్లో డెకరేట్ జేసుకోరు గదా! ఎందుకు డబ్బులంటే, మనకున్నటువంటి మినిమమ్ కామన్ నీడ్స్ గురించి మాట్లాడుతున్నా. ఇల్లు,
కారు, మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలనుకుంటే ఫారెన్ ట్రిప్, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, ఏదన్నా డబ్బు అవసరం అయితే ఒక హాస్పిటల్ ఖర్చు పడితే ఒక 1,00,000 పక్కింటోళ్ళని అప్పడకుండా ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఇవ్వటాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ధనవంతులు అంటే నా దృష్టిలో పెద్ద పెద్దగా డబ్బులు కుప్పలు కుప్పలు మూలిపోయి ఇండ్లలో ఉన్నోళ్ళు కాదు సార్. మన ఇంట్లో హాస్పిటల్ ఖర్చు ఒక 2,00,000 పడితే వేరే వాళ్ళ దగ్గర చేయి చాచకుండా మన ఇంటికెళ్ళి డబ్బిచ్చే ప్రతి ఓడు నా దృష్టిలో ధనవంతుడే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే వేరే వాళ్ళని డబ్బడకుండా మన చేతి నుంచి మన అవసరాలు మనం తీర్చుకోగలగడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నీ అవసరాలకు తగినంత డబ్బును కలిగి ఉండటం ఫైనాన్షియల్ ఫ్రీడమ్. హెల్పింగ్ అదర్స్, మన దగ్గర కావాల్సినంత ఉండి కొంచెం ఎక్స్‌ట్రా అనిపిస్తే వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలగటం. సో, ఈ 6 కోసం మనిషి సచ్చిపోయిన దాకా పని చేస్తాడు సార్. పైసలు ఐటికే ఇంకేం అవసరం లేదు. తర్వాత ఒకటి ఏడో పాయింట్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఈ 6 కంటే కూడా. సో, ఈ 6 కోసం మనిషి చచ్చిపోయిందాక ఇప్పుడున్నటువంటి కామన్ నీడ్స్ నేను ఇక్కడ రాసేసరికి కొంచెం లగ్జరియస్ కనపడతాయి సార్. ఇల్లు, కారు, మన ఫారెన్ ట్రిప్ అనేది. కానీ మినిమమ్ నీడ్స్ ఇప్పుడు నేనిక్కడ ఫారెన్ ట్రిప్ అని పెట్టాను. మనం బయటికెళ్ళటం ఏదన్నా కావచ్చు. తిరుపతి, శ్రీశైలం వెళ్ళటం గూడా మన దృష్టిలో బయటికి టూర్ లాంటిదే. అలాంటియి ఎళ్ళాలన్నా గూడా అలాంటి వాటి కోసం దానికి డబ్బు కావాలి కాబట్టి దాని కోసం పని చేస్తా ఉంటాడు. మనిషి చచ్చిపోయేంత వరకు లైఫ్ మొత్తం దీని చుట్టే తిరుగుతది. నంబర్ 1 హౌస్, 2 కార్, ఫారెన్ ట్రిప్, చిల్డ్రన్ మంచి ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హెల్పింగ్ అదర్స్. అండ్ ఫైనల్లీ ఈ అన్నిటికంటే పైన ఉండే విషయం ఏందంటే హెల్తీ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలంటే కూడా నాకు డబ్బే కావాలి. అదేంటి సార్ డబ్బుకి, ఆరోగ్యానికి సంబంధం ఏంది అంటే, నేను ప్రతి మీటింగ్‌లో చెప్పే ఎగ్జాంపులే మళ్ళీ నేను జస్ట్ గుర్తు చేస్తున్నా కొత్త వాళ్ళ కోసం. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఆరోగ్యానికి డబ్బుకి సంబంధం ఏంది అని మీరు అనుకుంటే, ఒకవేళ చాలా మందికి అర్థమైతది. బట్ అర్థం కాకపోతే దీనికి సంబంధం ఏందో చెప్తున్నా. ఒక రైతు ప్రాణాలు మొత్తం భూమి మీద పెట్టి టమాటా పంట పండిస్తాడు. మొత్తం రక్తం మొత్తం చెమటగా మార్చి, చెమట చిందించి టమాటాలు పండించి, తీసుకొచ్చి ఆ టమాటాలు వేరేటప్పుడు బాక్స్‌లో నింపుతారు కదా! సెపరేట్ జేసి. నింపేటప్పుడు క్వాలిటీగా ఉన్న టమాటాలు మొత్తం బాక్స్ నింపుతారు. కొంచెం ఖరాబయ్యి సగం సగం పుచ్చులుండి పగిలిపోయిన టమాటాలన్నీ ఇంటికి తెచ్చుకొని కూర వండుకుంటాడు. అంటే పుచ్చిపోయిన టమాటాలు బయటికియ్యడు. ఎందుకియ్యడంటే మార్కెట్‌లో కొనరు గాబట్టి. గిరాకీ బాగా రావాలని నీట్‌గున్న టమాటాలు మాత్రమే ప్యాక్ జేసి పంపిస్తాడు. అంటే ఈయన పండించిన పంట గూడా నాణ్యమైన పంట ఈయన తినలేకపోవడానికి కారణం ఏందంటే పేదరికం. మార్కెట్‌లో క్వాలిటీ ఉన్న టమాటాలు కొనేదెవరంటే డబ్బున్నోళ్ళు. సో, ఇక్కడ పైసలుంటే ఆరోగ్యమైన తిండి గూడా పైసలతోటే తినాలి. మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి నీకొక నెలకొక ₹1,00,000 సాలరీ ఉంది సార్. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటావు. నెలకు 5,000 సాలరీ ఉంది. పోయి మున్సిపల్ ఎక్కడన్నా ఏమంటారు మంచి స్లమ్ ఏరియాలో ఉండాలి. స్లమ్ ఏరియాలో గూడా మంచి స్లమ్ ఏరియాలో ఉండాలి గంతే. సో, ఫైనాన్షియల్ పొజిషన్ ఈస్ డిసైడింగ్ యువర్ హెల్త్ ఆల్సో. మన ఆరోగ్యాన్ని గూడా ఫైనాన్షియల్ పొజిషన్ అనేది డిసైడ్ జేస్తది. కాబట్టి డబ్బు గావాలి. చచ్చిపోయేంత వరకు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతాడు. ప్రతోడు డైలాగ్ నేర్చుకున్నాడు ఈ మధ్యన. పైసలు ఇంత ఇంపార్టెంట్ కాదు కాకా. పైసలకి వాల్యూ ఇయ్యొద్దు. మనిషికి వాల్యూ ఇయ్యాలి. యెస్, ఐ యాక్సెప్ట్ ఇట్. మనిషికి వాల్యూ ఇయ్యాలి గానీ హాస్పిటల్‌లో మన ఫ్రెండో ఎవరో పడ్డప్పుడు డాక్టర్‌కి పోయి 2 చేతులెత్తి దండం పెట్టి లేపి నువ్వు దేవునివంటే ట్రీట్మెంట్ జేయడు. మనిషికి వాల్యూ ఇస్తే ట్రీట్మెంట్ జేయడు. తీసుకుపోయి ఆయనకు గావాల్సిన ట్రీట్మెంట్ కట్టలు చేతిలో పెడితే సప్పుడు చేయకుండా పోయి ట్రీట్మెంట్ చేస్తాడు డాక్టరు. పైసలు చెడ్డయి గాదు. పైసల మీద ఉన్న ఒపీనియనే రాంగ్ చాలా మందికి. రూపాయి నువ్వేం జేస్తావంటే అన్నదమ్ములను విడదీస్తా, అక్కచెల్లెల మధ్య గొడవలు పెడతా, భార్యాభర్తలను విడదీస్తా, రూపాయొచ్చి చెవులో చెప్పినా అది కాక. రూపాయి చేసిన పాపం గాదది. రూపాయి సంపాదించినోని క్యారెక్టర్ చేసిన లోపం అది. నీళ్ళెట్ల పవరో, గాలెట్ల పవరో, కరెంట్ ఎట్ల పవరో, మనీ గూడా ఒక పవరే. దాన్ని వాడుకునేటటువంటి విధానం తెలియక మనిషి క్యారెక్టర్‌లో చేంజెస్ వచ్చేసి పైసల్ని బదనాం జేషిర్రు. మనీ ఈజ్ ఎ పవర్. దాన్ని ఎర్న్ చేసేటటువంటి రూట్ తెలవక యుద్ధం చేతగానోడు ధర్మం గురించి మాట్లాడినట్టు సూక్తులు చెప్తారు బయటకొచ్చి. పైసలు మంచివే. దాన్ని వాడే విధానం తెలియక దాన్ని మిస్‌యూజ్ చేసి ఉన్న బంధాలను ఇడిచిపెట్టేసి పైసల మీద పడ్డోళ్ళు చాలా మందున్నారు. వందల కోట్ల రూపాయలు సంపాదించి దేశానికి మంచి దేవుడయిండు సోను సూద్. అయ్యే వందల కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయి దొంగ అయిండు విజయ్ మాల్యా. ఇక్కడ పైసలు తప్పు కాదు. పైసలు సంపాదించిన పర్సన్ క్యారెక్టర్ మిస్టేక్. రైట్. సో, డబ్బు మీద ఉన్నటువంటి ఒపీనియన్ చాలా మందికి అది మార్చుకోవాలి సార్. ఎవరికన్నా మీకేమైనా రాంగ్ ఒపీనియన్ ఉంటే పైసలు అంత ఇంపార్టెంట్ కాదు. బంధాలు, అనుబంధాలు ఏం లేవు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్టర్ ఎర్నింగ్ మనీ.
నేను ఒప్పుకుంటా. మీ దగ్గర డబ్బు సంపాదించే మార్గమే లేదు అన్నప్పుడు మీరు ఆ డైలాగ్ చెప్పొచ్చు. సార్ నాకు డబ్బు సంపాదించే మార్గం లేదు కాబట్టి ఉన్నంతలో నేను హ్యాపీగా ఉంటా. పరిగెత్తి పాలు తాగను, నిలబడి నీళ్ళే తాగుతా అంటే అప్పుడు వర్కౌట్ అయితాయి ఆ సామెతలు. కానీ నువ్వు డబ్బు సంపాదించే అవకాశం దొరికినాక కూడా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని మంగమ్మ శపథాలు చేసుకుంటూ కూర్చున్నావు అంటే చేతగానోడు అంటారు మనల్ని. సినిమాల్లో కూడా ఎట్లా అయిపోయిందంటే రావు గోపాలరావు విలన్‌గా ఉండి, చిరంజీవి హీరోగా ఉన్న సినిమాలన్నిట్లలో చిరంజీవి పేదవాడు, రావు గోపాలరావు ధనవంతుడు. రావు గోపాలరావు ధనవంతుడు విలన్, చిరంజీవి పేదవాడు హీరో. పేదవాడు హీరో, ధనవంతుడు విలన్. పేదవాడు హీరో, ధనవంతుడు విలన్. మన బ్రెయిన్‌కి ట్యూన్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో, పేదవాళ్ళందరూ మంచోళ్ళు, ధనవంతులందరూ విలన్లు. పేదవాళ్ళెప్పుడు మంచోళ్ళు గాబట్టి గుడిసెలో ఉంటారు. గుడిసెలో ఉన్నోళ్ళందరూ మంచోళ్ళే. అంటే మన దమాక్ గూడా గుడిసెలో పెట్టినాం చిన్నప్పటి నుంచి. ఆ గుడిసెలోకెళ్ళి బయటికి రాలే ఇప్పటికి కూడా. అవకాశం లేనప్పుడు పెద్దోళ్ళు చెప్పారు. ఉన్న దాంట్లో సర్దుకోండి. ఎక్కువ ఆశపడొద్దు. కరెక్టే వాళ్ళు చెప్పిన సామెత. మంచం ఉన్నంత వరకే కాళ్ళెందుకు మడుచుకోవాలంటే మంచం పెద్దగా లేదప్పుడు. చేయించుకోవడానికి స్తోమత లేదు. అవకాశం లేదు. ఇప్పుడు మంచం పెద్దగా చేసుకుంటానికి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు అట్లా పెట్టాలి? సో, ఎందుకు ఈ పాయింట్ ముందే చెప్తున్నా మీకంటే, మనిషి ఆలోచన విధానంలోనే సగం మిస్టేక్స్ ఉన్నాయి సార్. పైసలు సంపాదించే మార్గాలు భారతదేశంలో లేక గాదు. ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి దేశం నా భారతదేశం. కొన్ని వందల మీటింగ్‌లలో కొన్ని వేల సార్లు చెప్పిన మాట ఇది నేను. ప్రపంచానికి ఒక రూట్ చూపించినటువంటి దేశంలో ప్రతి ఒక్క దేశపోడొచ్చి భారతదేశంలో ఎంతో కొంత దోచుకొని నేర్చుకొని పోయాడు. అంతమంది దోచుకున్నాక కూడా ఇంకా ఇంత హెరిటేజ్ మిగిలింది నా దేశంలో అంటే ప్రపంచానికే తోవ చూపినటువంటి దేశం కాబట్టి అవకాశాలు లేక చెడిపోలేదు. అవకాశాలు లేక పేద దేశం కాలేదు. అవకాశం ఉండి యుటిలైజ్ చేసుకోలేక పేద దేశం అయింది. కాబట్టి జస్ట్ చేంజ్ యువర్ ఒపీనియన్ ఆన్ మనీ. పైసల మీద ఒపీనియన్ చేంజ్ అయితే మాత్రమే డబ్బు సంపాదించాలనే ఒక కోరిక మొదలైతది. లేదంటే అవే శనగబట్టాలు లెక్కలు చెప్పుకుంటా రూ. 15,000 జాబ్‌కిచ్చే విలువ గూడా బిజినెస్ గాని, ఇంకొక డబ్బు సంపాదించే మార్గాన్ని గాని ఇయ్యబుద్ధి గాదు మనకి. ఎప్పుడిస్తారు తెలుసా? నా లెక్కనే జాబ్‌లో 50,000 వచ్చి సడెన్‌గా పడిపోయి 15,000 అయ్యి జీవితం సంకనాకపోయిన తర్వాత ఇంకొస్తారు ఏదైనా జేస్తే బాగుండు అప్పుడని జెప్పి. ఇంకొంచెం అడుగు ముందలకేస్తే ఎక్కడి దాకా పోద్ది మన మైండ్ సెట్ అంటే ఏమన్నా చేయాలి డబ్బు సంపాదించాలి. ఏమన్నా అంటే ఇంకొన్ని దొరికినా పర్లేదు గానీ డబ్బు కావాలి. అంటే ఒక 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 ఏమంటారు క్రిమినల్ మైండ్ సెట్ కూడా తయారవుతది అప్పుడిగ. మనీ నీడ్ ఆ స్థాయికొచ్చేసరికి. సో, జస్ట్ నో అబౌట్ ద ఆపర్చునిటీస్. కొన్ని లక్షల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐ యామ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడీ టు జాయిన్ ఇన్ ఓన్లీ వెస్టీజ్. వెస్టీజ్‌లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఇక్కడే డబ్బు సంపాదించండి అని చెప్తలేను. వెస్టీజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ. మీకు ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఏమైనా దొరికితే జాయిన్ అవ్వండి. కానీ ఆపర్చునిటీ తెలుసుకునే ముందు మాత్రం మన మైండ్‌లో యెస్, డబ్బు నిజాయితీగా సంపాదించి ధనవంతుడయ్యేటటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. నిజాయితీగా, ధర్మబద్ధంగా. ధనవంతులైనోళ్ళందరూ మందిని ముంచేటోళ్ళు గాదు. పేదోళ్ళందరూ మంచోళ్ళని గాదు. చేతగానోళ్ళు గూడా ఉన్నారు దాంట్లో. ఇది ముందు మనం ఫిక్స్ అవ్వాలి బ్రెయిన్‌లో. దాన్ని దాన్ని అది నిజమా కాదా కూడా టాలీ చేసుకోవాలి కొన్ని సార్లు. నైట్‌కి నైట్ ఉల్లిగడ్డ అమ్మి రూ. 6,00,00,000 సంపాదించిండు ఒక రైతు. నైట్‌కి నైట్ టమాటా అమ్మి 2,50,00,00,000 సంపాదించిండు ఇంకొక రైతు. నైట్‌కి నైటే 2,00,00,000 వచ్చినాయి కాబట్టి ఫేక్ చేసినట్టా సార్ ఆయన? ఆలోచించండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలో కష్టపడితే భగవంతుని దయ వల్ల ఒక్క నైట్‌కి నైటే ఆయన పండించిన పంట అమ్ముడు పోయి సడెన్‌గా డబ్బు రావటం జరిగింది నిజాయితీగా. కాబట్టి మన బ్రెయిన్‌లో డబ్బు మీద ఉన్నటువంటి బ్యాడ్ ఒపీనియన్ తీసేయాలి. పిల్లలకు గూడా చాలామంది చెప్తారు. పైసలు ఎక్కువ అది చేయొద్దు నాన్న పైసల పిచ్చి ఉండొద్దెప్పుడు. పైసలు అది చేయొద్దని చెప్పి. వాళ్ళకి గూడా డబ్బు మీద ఒక మంచి ఒపీనియన్ నేర్పాలి. డబ్బు సంపాదించే మార్గం కనుక్కోవాలి. ఎక్కువగా డబ్బు సంపాదించాలి. మన దగ్గర ఉన్నంత సరిపోయినంత ఉంచుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఈ మార్గం చూపెట్టాలి. రైట్? సో, జస్ట్ విల్ ప్రొసీడ్ ఫర్దర్. వాట్ ఈస్ ఆపర్చునిటీ? బట్ ద క్వెషన్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి ఆ డ్రీమ్స్ అన్నీ మన లైఫ్‌లో ఉన్నాయా? లేవా? ఆర్ యూ మీరు మీకు నచ్చిన కార్ డ్రైవ్ చేస్తున్నారా? మీలో ఎవరన్నా? లివింగ్ ఇన్ యువర్ డ్రీమ్ హౌస్. మీకు నచ్చిన ఇంట్లో ఉంటున్నారా? గోయింగ్ ఫారెన్ ట్రిప్ అట్‌లీస్ట్ వన్స్ ఇన్ 5 ఇయర్స్. 5 సంవత్సరాలకు ఒకసారన్నా మీ ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎళ్తున్నారా? సింగిల్‌గానైనా ఎళ్ళొస్తున్నారా? ప్రొవైడింగ్ గుడ్ ఎడ్యుకేషన్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఇది చాలా పెద్ద పదం సార్. ఇవి జూమ్‌లో జాయిన్ అయిన మనందరికి కూడా ఇది చాలా పెద్ద పదం. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది. లివింగ్ వితౌట్ కాంప్లికేషన్స్. ఇది నేను చాలా సార్లు మీటింగ్‌లో చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఏదన్నా ఒక ఫోన్ వచ్చినప్పుడు మనకి
ఆ రెడ్ కలర్లో వస్తుంది ఫోన్ వచ్చినప్పుడే ట్రూ కలర్ రెడ్ కలర్ పడుతుంది. ఆ రెడ్ కలర్ చూడంగానే పైన పచ్చిగా అయిపోతుంది ఎమ్మటే. ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది, క్రెడిట్ కార్డా, నిన్న మొన్న లోన్ ఏమైనా కట్టేది ఉందా, ఈ అన్ని ఆలోచనలు వచ్చి ఫోన్ ఎత్తకుంటే ఆడ పడేస్తారు. కొన్నిసార్లు రెడ్ కలర్ లేకపోయినా అన్నోన్ నెంబర్ నుంచి వస్తే ఫోన్ ఎత్తరు. ఎక్కడెక్కడో పోతా ఆలోచన, ఎవడు చేస్తున్నాడు, ఎవరికి ఇచ్చేది ఉంది ఇయాలా, ఎక్కడ క్రెడిట్ కార్డ్ మిస్ అయింది, ఎక్కడ లోన్ ఈఎంఐ మిస్ అయింది. ఇగో ఈ కాంప్లికేషన్స్ తోటి హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది సార్. సో లివింగ్ వితౌట్ కాంప్లికేషన్స్ ఈజ్ మోర్ సఫిషియంట్ దెన్ అర్నింగ్ మనీ. పైసలు సంపాదించడం కంటే కూడా కాంప్లికేషన్ లేనటువంటి లైఫ్ను అనుభవించడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నాకు నేను వేసుకున్న క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ పెట్టేస్తా. దిస్ ప్రజెంటేషన్ ఈస్ నాట్ కాపీడ్ సార్. నేను ఇక్కడ చెప్పేటటువంటి ఏ ప్రజెంటేషన్ ఏ వర్డ్ కూడా ఎక్కడి నుంచి కాపీ చేసింది కాదు. సొంతంగా నేను ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్లో చూసానో అది మాత్రమే మీకు చెప్తున్నా. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. 4,52,000 సంపాదిస్తున్నటువంటి ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు షేర్ చేస్తున్నా. రైట్, లివింగ్ వితౌట్ కాంప్లికేషన్. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు వేసుకోండి. అండ్ ఫైనల్లీ, వాట్ ఈజ్ యువర్ పేరెంట్స్ పొజిషన్? మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? నువ్వు పుట్టక ముందు ఏం చేశారు? నువ్వు చిన్నప్పుడు ఏం చేశారు? నువ్వు కొంచెం పెద్ద అయ్యాక ఏం చేస్తున్నారు? నిన్ను చదివించడానికి ఏం చేశారు? ఇప్పుడు నువ్వు చదివి ఉద్యోగం చేస్తున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? సార్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ అదే చేస్తున్నారంటే మాత్రం ఇంకా మనం భూమి మీద పుట్టలేదు అని అర్థం. పుట్టినా మన వల్ల ఉపయోగం లేదని కూడా ఇంకో అర్థం. అమ్మా నాన్న చేసేటటువంటి పనిలో చేంజ్ రాలేదు. మనం ఇంకా అదే కష్టపడుతున్నారు వాళ్ళు. డబ్బు కోసం అంతే ఇబ్బంది పడుతున్నారంటే మాత్రం వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఫార్మర్. ఫాదర్ ఫార్మర్ అయ్యుండి నువ్వు పుట్టినాక కూడా ఫార్మింగ్ చేయొద్దు మానేయాలని చెప్తలేను. ఫార్మింగ్ అనేది అంతకుముందు డబ్బు కోసం చేసేవాళ్ళు. ఇప్పుడు తన వృత్తి కాబట్టి వృత్తి యాజ్ ఇట్ ఈస్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు చాలా పీస్‌ఫుల్‌గా. ఇట్ ఈస్ ఓకే. వ్యవసాయం బంద్ చేయమని కాదు నేను చెప్పేది. కానీ డబ్బు సంపాదించడానికి నాన్న పడ్డటువంటి కష్టాలలో ఏమన్నా తేడా వచ్చిందా నువ్వు సంపాదించడం మొదలుపెట్టినంక? లేదు సార్, నేను సంపాదించే సంపాదన నా భార్య పిల్లల్ని పోషిస్తానికే సరిపోతలే, మా అమ్మ నాయన కాడికి ఏడబోతావు అని అన్నావంటే ఈ ప్రజెంటేషన్ నీకోసమే. ఈ స్లైడ్స్ నీకోసమే. సార్ నేను నా భార్య పిల్లల్ని తీసుకొని బిర్యానీ హౌస్ పోయి బిర్యానీ తింటున్నా గానీ, నేను బిర్యానీ తినే టైంలో మా నాన్న పొలం పని చేస్తున్నాడు సార్. అది తలుచుకున్నప్పుడు నాకు బాధ అనిపిస్తది. నా భార్య పిల్లలు బర్త్‌డేలు చేసుకున్నాడు. నేను హైదరాబాద్‌లో మంచి మంచి ఐస్ క్రీమ్ పార్లర్‌కెళ్ళి సినిమాలు చూసుకుంటా, మూవీ టైమ్, బిర్యానీ టైమ్ అని చెప్పి సెల్ఫీలు దిగి స్టేటస్‌లో పెడుతున్నా. మా నాన్న మాత్రం అదే టైంలో ఇంటికాడ కూర్చొని కాళ్ళ నొప్పులతోటి కుయ్యో ముర్రో అనుకుంటా పడుకుంటున్నాడు అంటే మాత్రం ఈ ప్రెజెంటేషన్ నీకోసమే. జస్ట్ ఈ క్వెషన్స్ అన్ని మిమ్మల్ని ఒక్కసారి అడుక్కోండి. ఎవరి కాళ్ళు సెల్ఫ్ క్వెషన్ ఏసుకోండి. దెన్ మనం ముందుకెళ్దాం. ప్రెజెంట్ ఇప్పుడు డబ్బు సంపాదించే మార్గాలు ఏమేమి ఉన్నాయి? డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు ఇప్పుడు? మనకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి బయటపడడానికి ఇప్పుడున్న మార్గాలు ఏంటివంటే, నంబర్ 1 జాబ్. మీకందరికి తెలిసిందే. చదువుకోంగానే మొట్టమొదట మనకొచ్చే ఫస్ట్ లైన్ మైండ్‌లో జాబ్. జాబ్‌కున్నటువంటి లిమిటేషన్స్ ఏందో సింపుల్‌గా మాట్లాడుకుందాం. జాబ్ కొట్టాలంటే ఎడ్యుకేషన్ ఎక్కువుండాలి. టైమ్ ఫ్రీడమ్ ఉండదు. లిమిటెడ్ ఇన్‌కమ్ వస్తది. లైఫ్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. రోజుకి 8 గంటలు పని చేయాలి. పైన బాస్ ఉంటాడు. పని చేస్తేనే డబ్బులొస్తాయి. డ్రీమ్స్ అనేటివి ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం లేదు. డ్రీమ్స్ అనేవి నీ మైండ్‌లోనే రావట్ల. సో, జాబ్ గురించి ఇక్కడ జాయిన్ అయిన 95% ఆఫ్ ద పీపుల్ తెలుసు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలేను. జాబ్‌లో ఉన్న లిమిటేషన్ గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే, 1 తారీఖు జీతం వచ్చి 5 తారీఖు అయిపోయి, 5వ తారీఖు నుంచి 31 తారీఖు దాకా 1 తారీఖు గురించి వెయిట్ చేసేటటువంటి ఇబ్బందికరమైనటువంటి లైఫే జాబ్. చావకుంటా, బతకకుండా నువ్వు చావలేవు. జాబ్‌లో ఉంటే చచ్చిపోలేవు. కానీ బతకలేవు. దట్ ఈస్ వాట్ జాబ్. సెకండ్ వన్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఏదన్నా ఒక టాలెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఏదన్నా ఒక శక్తిని, సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఎ డ్రైవర్, మీకు డ్రైవింగ్ బాగొచ్చు. డ్రైవింగ్ చేసి డబ్బు సంపాదించడాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటారు. మీరు ఒక ఆర్టిస్ట్, ఆర్ట్ ఏసి డబ్బు సంపాదించడాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బార్బర్, కటింగ్ చేసి డబ్బు సంపాదించడాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటారు. మీ దగ్గర కొంచెం అమ్మే స్కిల్స్ ఉన్నాయి. ఏదైనా మెడికల్ షాప్ పెట్టుకోవడం, కిరాణా షాప్ పెట్టుకోవడం, బట్టల షాప్ పెట్టుకోవడం, వీటన్నిటిని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటారు. బిజినెస్‌లు అనరు. వీటన్నిటికి కూడా ఎడ్యుకేషన్ కావాలి, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి, 8-12 గంటలు పని చేయాలి, లిమిటెడ్ ఇన్‌కమే వస్తది. లైఫ్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. మనం పని చేస్తేనే డబ్బొస్తది. డ్రీమ్స్ అనేటివి ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం లేదు. అండ్ మూడవది ఇన్వెస్ట్‌మెంట్. డబ్బు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించడం. అది ఎంత రిస్క్ అనేది ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు పెట్టుబడి పెట్టాలంటేనే రిస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పెట్టుబడి పెట్టాలంటే ముందు మన దగ్గర ఉండాలి. ఒకవేళ లేకపోయినా అప్పు చేసి తెచ్చినామంటే వస్తే కొడతా లేకుంటే బుడదా. దానికి కూడా ఎడ్యుకేషన్ ఉండాలి. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. లక్షల్లో పెడితే వేలల్లో వస్తది ఆదాయం. వేలల్లో పెడితే వందల్లో వస్తది. కోట్లల్లో పెడితే లక్షల్లో వస్తది ఆదాయం.
ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో ఎక్స్పీరియన్స్ ఉండాలి, రిస్క్ తీసుకోవాలి, 8 నుంచి 12 గంటలు పని చేయాలి, లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది, లైఫ్ అనేది మన కంట్రోల్లో ఉండదు, డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మనం చేస్తున్నాం, ఓ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టి 2 ప్లాట్లు కొన్నాం, మన అదృష్టం బాగుండి ఒక సంవత్సరంలో డబుల్ అయినాయి అనుకోండి, మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అవకాశం మాత్రమే ఉంటుంది, ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయితే అని చెప్పలేము. రైట్? సో నేను మళ్ళీ చెప్తున్నా సార్, జాబ్ చెడ్డది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చెడ్డది, ఇన్వెస్ట్మెంట్ చెడ్డది. నో, డోంట్ టేక్ ఇట్ ఇన్ దట్ వే. నా పాయింట్ ఏంటంటే వీటికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఇవి. అయితే మనకి ఇంతకు మించినటువంటి అవకాశాలు బయట ఉన్నాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. దాని మీద కూడా ఫోకస్ చేయండి అనేది నా ఇంటెన్సిటీ. అంతేగాని జాబులన్నీ వేస్టు, ఇవన్నీ వేస్టు, నేను చెప్పేదే బెస్ట్. నో. జస్ట్ నో అబౌట్ ద వన్ మోర్ ఆపర్చునిటీ విచ్ చేంజెస్ యువర్ లైఫ్ ఆల్సో. రైట్? సో, ఐ యామ్ నాట్ గోయింగ్ టు షేర్ ఎనీ షార్ట్ కట్. సో, చాలామంది ఏమనుకుంటారంటే, ఇవన్నీ వేస్ట్ అంటున్నావు కదా సార్, నీ దగ్గర ఏమైనా ఏకరకాయల దందా, ఇట్లా మూసేసి ఇట్లా పైసలొచ్చేదంటే 100% నో. ఐ యామ్ నాట్ హావింగ్ ఎనీ అల్లావుద్దీన్ అద్భుత దీపం. నా దగ్గర అట్లాంటిది ఏం లేదు. షార్ట్ కట్ ఏం లేదు. నేను చెప్పేదేందంటే, గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి, గ్రోయింగ్ ఫేస్‌లో ఉన్నటువంటి, 100% లీగల్‌గా ఉండి, హై పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక వండర్‌ఫుల్ బిజినెస్ మోడల్ గురించి మీకు చెప్పబోతున్నా. ఇట్ ఈస్ గవర్నమెంట్ అప్రూవ్డ్ అండ్ 100% ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఫ్యూచర్‌లో కూడా మీకు చాలా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఇండస్ట్రీ. 100% లీగల్, ఇల్లీగల్ గాని, లేకపోతే సాటుకు చేసేది గాని, లేకపోతే ఎవరికి తెలవకుండా చేసే దందా కాదు ఇది. రోడ్డు మీద పులి లెక్క గల్లెగరేసుకొని చేసుకునే బిజినెస్ ఇది. పెద్ద పెద్ద ఆఫీసులు, పెద్ద పెద్ద మంచి మంచి ఏరియాల్లో ఓపెన్ చేసి మరి పెట్టుకొని చేసుకునే బిజినెస్. అండ్ హై పొటెన్షియల్ ఉన్నటువంటి బిజినెస్. మీరు ఎవ్వరితోటైనా, ఎక్కడైనా, ఏ టైంలోనైనా చేయగలిగేటటువంటి బిజినెస్. అదేంటో మాట్లాడుకుందాం. ఏంటి దాని పేరంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. అందులో మనం ఈరోజు పెట్టుకున్నది వెస్టేజ్ గురించి కాబట్టి డైరెక్ట్ నేను వెస్టేజ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సైమల్టేనియస్‌గా చెప్తూ వెళ్ళిపోదాం. రైట్? సో, వై? ఎందుకు నెట్వర్క్ మార్కెటింగే అని మీరంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి మనం చెప్పుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీకు చదువుతో సంబంధం లేదు, అనుభవంతోటి సంబంధం లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, పైన బాస్ ఉండడు, మీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు, మీకు నచ్చినంత ఇష్టం ఉన్నంత సంపాదించుకోవచ్చు మీ శక్తి మేర, ఆరోగ్యం వస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అంటే మీ పేరు ఒక 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు నా నా వాయిసు దాదాపు ఒక 1000 మంది వింటున్నారు యూట్యూబ్‌లో, ఇక్కడ. 1000 మందితోటి మాట్లాడేటటువంటి ఒక ఒక విషయం వచ్చింది. జస్ట్ జూమ్ లింక్ ఓపెన్ చేసిన 1 మినిట్‌లో ఫుల్ అయిపోయిందంటే నాకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చినట్టా? రానట్టా? మీరే చెప్పండి. మీరు గూగుల్ ఓపెన్ చేసి సైతులు వెస్టేజ్ అని కొడితే నా ఫోటోలు, నా వీడియోలు, నేను మాట్లాడిన మాటలు చాలా వినబడతాయి మీకు. వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. నేమ్ అండ్ ఫేమ్ మనకొస్తుంది. వేరే వాళ్ళకి కూడా మనం ఈ బిజినెస్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. చాలా చాలా వండర్‌ఫుల్‌గా హెల్ప్ చేయొచ్చు సార్. ఈ బిజినెస్‌లో ఉన్నటువంటి అతి పెద్ద సాటిస్ఫాక్షన్ విషయం ఏందంటే, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలగటం. అది కూడా మంచి హెల్ప్. మీకెంత బాగా అనిపిస్తే హెల్ప్ చేస్తంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఆఫీస్ పెట్టారు సార్. అందులో ఎవరైనా పనికి పెట్టుకుంటే, వాళ్ళు మీ స్థాయికి రావాలని కోరుకోలేరు అందులో. మిమ్మల్ని దాటెళ్ళాలని కోరుకోలేరు. ఇందులో మీ కిందోళ్ళు కూడా మిమ్మల్ని దాటెళ్తే బాగుండు అనిపిస్తది నీకు. వాళ్ళు ఇంకా నాకంటే బాగా ఎదగాలనిపిస్తది. అట్లా కోరుకునేటటువంటి ఏకైక ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. అట్లా కోరుకోగలిగే ఇండస్ట్రీ. వేరే వాళ్ళకి మీరు చాలా బాగా హెల్ప్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ విషయం ఏందంటే పాసివ్ ఇన్‌కమ్. 1 ఆర్ 2 ఇయర్స్, మాక్సిమం 3 ఇయర్స్. కొంచెం నీ నాలెడ్జ్ అటు ఇటు ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి జీరో నాలెడ్జ్ ఉంది. నేర్చుకొని పని చేసుకోవాలనుకున్నా కూడా 3 సంవత్సరాల కాలం, 360 రోజులు ఇంటూ 3. 3 సంవత్సరాల కాలం గనక మీరు దీంట్లో వెచ్చిస్తే 3 ఇయర్స్, 3 సంవత్సరాలు మీరు వెచ్చిస్తే, మీరు ఉన్నా లేకపోయినా మీ సెకండ్ జనరేషన్ ప్లస్ థర్డ్ జనరేషన్, మూడవ జనరేషన్‌కి కూడా డబ్బొచ్చేటటువంటి ఏకైక ప్లాట్‌ఫార్మ్ వెస్టీజ్. అదేంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్? అసలు బేస్ కాన్సెప్ట్ ఏందో తెలవాలి సార్. నేను ఇందాక నుంచి కూడా మా స్టార్టింగ్‌లో కూడా మిమ్మల్ని అడిగింది అదే. ఇప్పుడు కూడా చెప్పబోయేది అదే. వాట్ ఈస్ ద బేస్ కాన్సెప్ట్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్? డైరెక్ట్ సెల్లింగ్‌కి జనాలు భయపడటానికి కారణం ఏంటి? అసలు దీని కాన్సెప్ట్ ఏంది? ఒరిజినల్ కాన్సెప్ట్ గనక మనకు అర్థమైతే, మనం దీన్ని రిజెక్ట్ చేస్తాం, రిఫ్యూజ్ చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం తర్వాత విషయం. మనకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటి ఒక విషయం మీద చిన్న అవగాహన ఉంటది. ఆ అవగాహన వల్ల బయటికెళ్ళి, హే! ఇవన్నీ ఫేకు, అవన్నీ వేస్టు అని జెప్పి హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడకూడదు మనం. ఆ మాటలు మాట్లాడొద్దంటే దీని గురించి తెలవాలి. నేను మళ్ళీ చెప్తున్నా సార్, హాఫ్ నాలెడ్జ్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. మనతోటి ప్రాబ్లమ్ వచ్చిందేందంటే, ఈ ఏమంటారు, ఇంగ్లీష్‌లో పదాలు తెలుగులోకి తర్జుమా చేసుకొని చదివేటప్పుడు కొంచెం బూతుల్లాగా అవుపడతాయి.
హాఫ్ నాలెడ్జ్ అంటే సగం ఆ, ఏమంటారు క్లారిటీ, సగం క్లారిటీ అనేది డేంజర్. కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్? సో దానికంటే ముందు ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఏదన్నా ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారైతే అక్కడి నుంచి C&Fకి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్కి, అక్కడి నుంచి హోల్సేలర్కి, అక్కడి నుంచి రీటైలర్కి, అక్కడి నుంచి అడ్వర్టైజ్మెంట్లకి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత కస్టమర్కి, రైట్? ఇది వచ్చేటటువంటి చైన్ ప్రాసెస్, కంపెనీ టు కస్టమర్. సో కంపెనీలో ఒక ₹30కి తయారైతే ఈ మధ్యవర్తులు అందరికీ కలిపి ఒక ₹70 ఖర్చు అవుతుంది. మన దగ్గరికి అది ₹100కి వస్తుంది. సో ₹30కి తయారైన ప్రోడక్ట్ మనకు ₹100కి రావడానికి మధ్యలో జరిగేటటువంటి విషయం అంతా ఇది. వీళ్ళందరికీ ₹70 వెళ్తాయి. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యవర్తులు ఎవరన్నా ప్రోడక్ట్ వాడతారా? అందులో ఏముందో తెలుసా పోనీ? తెలియకపోయినా వీళ్ళందరికీ ఆ ₹70 ఇవ్వాలి. సో డైరెక్ట్ సెల్లింగ్‌లో సింపుల్ కాన్సెప్ట్ ఏందంటే ₹30కి తయారైన ప్రోడక్ట్ మన దగ్గరికి డైరెక్ట్‌గా వస్తుంది. ఆ ₹70 మధ్యవర్తులు ఎవ్వరూ లేరు కాబట్టి వాటిని ఎవరైతే ఈ బిజినెస్ చేస్తారో వాళ్ళకిస్తారు. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, మీకు కూడా అర్థమైద్ది చూడంగానే. ఓకేనా? ఇది జస్ట్ ఇప్పుడు నేను చెప్పింది ఆల్రెడీ మీకు అర్థమైన మ్యాటర్ కూడా అనుకుంటా నేను. కానీ కొంచెం ముందుకెళ్దాం. ఇంకొంచెం క్లారిటీ వస్తది. సో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి బయట కంపెనీస్ ఒకసారి చూడండి సార్. ఏదన్నా ఒక ప్రొడక్ట్ మన దగ్గరికొచ్చి మనం వాడుతున్నామంటే దాని గురించి ఎవరు చెప్పాలి మనకి? ఆల్రెడీ ఆ ప్రొడక్ట్ వాడి అది ఎలా ఉందో తెలుసుకున్నోడు మాత్రమే దాని గురించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే బయట బందైపోయిన మ్యాగీ నూడిల్స్ కూడా జనాలతోటి తినబెడుతున్నారు. మంచిది కాదని తెలిసినా థమ్స్ అప్ తాగమని జనాలకు చెప్తున్నారు. గుట్కా తినమని చెప్తున్నారు. కింగ్ ఫిషర్ సోడా తాగమని చెప్తున్నారు. మెక్‌డొనాల్డ్స్ మందు తాగమని చెప్తున్నారు. రజనీగంధ పాన్ తినండి, పాన్ బహార్ తినండి, రాజ్ నివాస్ పాన్ మసాలా తినండి, గుట్కా తినండి, విమల్ గుట్కా తినండి, బందైపోయిన మ్యాగీ నూడిల్స్ తినండి, ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోండి, డవ్ షాంపూ పెట్టండి, కిండర్ జాయ్ తినండి, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ పెట్టండి, క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు. ఈ ప్రొడక్ట్‌లన్నీ కూడా సెలబ్రిటీస్ చెప్పేటివి. ఈ సెలబ్రిటీస్ ఎవ్వరు కూడా వాళ్ళు చెప్పే ప్రొడక్ట్ వాడరని మీకు కూడా తెలుసు. సో మీ ఇంట్లో ఏ ప్రొడక్ట్ ఉంది? విచ్ ప్రొడక్ట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హోమ్? మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఉందా? బాగా పాపులర్ ప్రొడక్ట్ ఉందా? మీరే క్వెషన్ ఏసుకోండి. యాస్ యూ ఆల్ అగ్రీ, మన ఆరోగ్యం అనేది ఎల్లప్పుడూ క్వాలిటీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటది. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ వాడుకుంటే మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మోస్ట్ ఆఫ్ అస్ మనలో చాలా మందిమి ఏం ప్రిఫర్ చేస్తామంటే బాగా పాపులర్ ప్రొడక్ట్ కావాలి మనకి. మీరే జస్ట్ గుండె మీద చేసుకొని నాకు చెప్పండి సార్. సంతూరు, మేడ్ మిక్స్ ఈ రెండిట్లలో మంచి సోప్ ఏది చెప్పండి? 100% మేడ్ మిక్సే మంచిదంటారు అందరూ. ఇక్కడ ఉన్నోళ్ళందరూ గూడా. కానీ ఎక్కువ వాడే సోప్ ఏదంటే సంతూర్. మేడ్ మిక్స్ మంచిదని తెలిసినా వాడకపోవడానికి కారణం ఏంటో ఆలోచించండి, మీకే తెలుస్తది. కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటది. థమ్స్ అప్ తాగితే సంకనాకిపోతది. అయినా గూడా కొబ్బరి నీళ్ళు ఇడిచిపెట్టి థమ్స్ అప్ తాగడానికి కారణం ఏంటో ఆలోచించండి. సో ఇక్కడ థమ్స్ అప్ తాగమని చెప్పిన ఏ సెలబ్రిటీ తాగి మనకు చెప్పలే. ఆయన తాగకుండా మనతోటి తాగిపిస్తారు. ఇక్కడ సెలబ్రిటీస్ తప్పో, లేకపోతే అమితాబ్ బచ్చనో, విజయ్ దేవరకొండో వీళ్ళ మిస్టేక్ గాదు. సిస్టమ్‌లోనే పెద్ద బొక్కుందక్కడ. కాబట్టే డైరెక్ట్ సెల్లింగ్‌ను గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఇచ్చి చట్టం చేయటం జరిగింది. మన తాతలు గట్టిగుంటరు. తాతలు బాగా మంచి తిండి తిన్నారని ఒక మాట చెప్తారు గదా! తాతలు మంచి తిండి ఎట్లా తిన్నారంటే, వాళ్ళ తాతలు తినబెట్టిన తిండి కాబట్టది. వాళ్ళ తాతలు తిని వీళ్ళతో తినబెట్టారు. మనతోటి ఇక్కడున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరు గూడా ప్రొడక్ట్ వాడకుండా మనతోటి వాడిపిస్తారు. వాళ్ళు వాడరు, మనతోటి వాడిపిస్తారు. వాళ్ళు వాడంది వాడుతున్నాం కాబట్టి మన జీవితాలు సంకనాకిపోయి, ఆరోగ్యానికి దూరమై హాస్పిటల్ దగ్గరైపోయారు. మన తాతలు, వాళ్ళ తాతలు వాళ్ళు తిన్నది మాత్రమే మన నాన్నతోటి తినబెట్టారు కాబట్టి నాన్న అంతో కొంతో గట్టిగున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రొడక్ట్ మనం వాడాలంటే వాడినోడు మాత్రమే చెప్పాలి దీని గురించి. సో మీకందరికీ తెలుసు, నంబర్ ఆఫ్ పాపులర్ బ్రాండ్స్ హావ్ బీన్ బ్యాన్డ్. మ్యాగీ నూడిల్స్ బంద్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పేది కాదు. ఇది మన కిండర్ జాయ్‌లో ఉన్నటువంటి కెమికల్ పేరు ఓక్స్ అంటారు దాన్ని. ఆ కెమికల్ ఉండటం వల్ల చిన్న పిల్లలకు క్యాన్సర్ వస్తుందని చాలా దేశాల్లో బంద్ చేశారు కిండర్ జాయ్. లైఫ్ బాయ్ అనేది కుక్కలకు తానం చేపిచ్చే సబ్బు. అది మనిషి చర్మానికి పనిచేయదని చెప్పి చాలా సార్లు న్యూస్‌లో వచ్చింది. మీరు ఇవన్నీ గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తింటే మధుమేహం, షుగర్ వస్తుందని చెప్పేసి మొన్న రీసెంట్‌గా పేపర్‌లో రావడం జరిగింది. 60 సంవత్సరాలు తింటున్నటువంటి పార్లేజీ ఇప్పుడు షుగర్ వస్తుందని వచ్చింది. ట్రెస్‌మీ షాంపూ బంద్ చేశారు. బెంజీన్ ఉంటది దాంట్లో, క్యాన్సర్ వస్తుందని చెప్పేసి. శీతల పానీయాల్లో క్రిమి సంహారక మందుల అవశేషాలు. ఇది ఎన్‌టీవీలో వచ్చినటువంటి న్యూస్ హెడ్‌లైన్. శీతల పానీయాల్లో క్రిమి సంహారక మందుల అవశేషాలు.
పురుగుల మందుల యొక్క చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి అన్నట్టు, ఏదో మన కూల్ డ్రింక్స్లలో. దాని తర్వాత థమ్స్ అప్ తాగితే ప్రాణాల మీదకి వచ్చింది. కింద మీకు న్యూస్, ఎన్టీవీ న్యూస్ హైలైట్ కూడా ఉంది చూడండి. కాకపోతే ఇవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి సార్, తెలుస్తాయి మీకు. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్లు అన్నీ వాడొద్దు, నాయి వాడండి, అది నా పాయింట్ అది కాదు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక ప్రొడక్ట్ మనం వాడాలంటే దాని గురించి వాడినోడు మాత్రమే చెప్పాలి. వాడిన ఎక్స్పీరియన్స్ మాత్రమే మనం బిలీవ్ చేయాలి. కానీ ఇక్కడ ఎవ్వడు వాడకుండా మనతోటి చెప్తున్నారు. ద ఓన్లీ వే టు గెట్ ఏ క్వాలిటీ ప్రొడక్ట్. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ మనం వాడాలంటే వర్డ్ ఆఫ్ మౌత్, నోటి మాట ద్వారా మాత్రమే వస్తుంది. వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ సో పవర్ఫుల్, అది మీకు కూడా తెలుసు. వాడినోడు దాని గురించి చెప్తే చాలా పర్ఫెక్ట్ చెప్తాడు. అదే వాడినోడు చెప్తే అడ్వర్టైజ్మెంట్లో ఒక హాఫ్ లీటర్ థమ్స్ అప్ కూడా తాగకుండా 3-4 గుట్టలు దుంకినటువంటి మహేష్ బాబుని చూస్తే అది అబద్ధం అని తెలిసినా కూడా తాగుతారు. అదే గుట్టలు నువ్వు దుంకి చూడు, ఒకసారి ట్రై చేసి చూడు. థమ్స్ అప్ తాగితే గుట్టలు దుంకొస్తా లేదో తెలుస్తుంది మనకి. సో ద నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్టే మొదలైంది 1920లో. 103 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది. ఇందాక నేను చెప్పిన కదా హాఫ్ నాలెడ్జ్ అని. ఆల్రెడీ ఒక 30 మంది వెళ్ళిపోయారు చూడండి హాల్లోకెళ్ళి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారో తెలుసా మీకు? ఇదే ప్రాబ్లం. గిదేనా నాకు ఆల్రెడీ తెలుసు అనుకోని వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు నేను ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళకి అందరూ ఫోన్ చేసి అడిగితే వచ్చే ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఒక పావంత చెప్తారు. నాకు తెలుసాను ఆల్రెడీ, ఏముండదు, ప్రోడక్ట్ కొనుక్కోవాలి, జనాలతో కొనిపియాలి. ఏం చేస్తుంటారు మళ్ళీ అంటే కేవలం సేమ్ రూ. 15,000 రూ. 20,000 జీతం చేస్తుంటారు. భారతదేశం మొత్తం ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే. 15,000-20,000 కోసం లైన్‌లో నిలబడి మోకాలు చిప్పలు పలిగిపోతారు, పరిగెత్తున్నారు కానిస్టేబుల్ ఉద్యోగానికి, లేదంటే చిన్న చిన్న జాబ్‌లకి. ఎంఆర్ఓ ఆఫీస్‌లో క్లర్క్ జాబ్ పడితే ఎంటెక్ చేసినోడు అప్లై చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఒక భారతదేశంలోనే ఉంటుంది. జాబులు పడితే లైన్‌లలో నిలబడేసి అప్లికేషన్ పెట్టేటటువంటి సంస్కృతి ఒక భారతదేశంలోనే ఉంటది. ఒక వెస్టేజే కాదు సార్, కొన్ని లక్షల అవకాశాలున్నాయి భూమి మీద. అస్సలు వాటి వైపు మైండే పోదు. ఒక అప్లికేషన్ ఇట్లా గవర్నమెంట్ జాబ్ పడ్డదని ఒక నోటిఫికేషన్ పడినాయండి. అప్లికేషన్‌కే లక్షలు తగలేస్తున్నారు. కాన్సెప్ట్ కొత్తది కాదు. 1920 అంటే 103 సంవత్సరాల కింద నుంచి ఉన్న కాన్సెప్ట్ ఇది. మన ఇండియాలోకి ఎంటర్ అయింది 1990లో. ఇండియన్ గవర్నమెంట్ దీనికి గైడ్‌లైన్స్ ఇచ్చింది 2016లో. నేను డేట్‌తో సహా ఆ గైడ్‌లైన్స్ కూడా చూపిస్తా మీకిప్పుడు. దీనికి ఒక గెజిట్ ఇచ్చి చట్టబద్ధత కల్పించినటువంటి డేట్ ఎప్పుడంటే జూన్ 21, 2023 మొన్న. ఓకేనా? సో, డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలామంది తెలవాలని చెప్పి ఉద్దేశంతోటి ఒక చట్టం కూడా చేయడం జరిగింది. నేను డేట్ కూడా పెట్టాను చూడండి. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, కృషి భవన్, న్యూ ఢిల్లీ, డేటెడ్ 9th సెప్టెంబర్ 2016. అడ్వైజరీ టు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆన్ మోడల్ గైడ్‌లైన్స్ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్. 13 పేజీల గైడ్‌లైన్స్ ఇచ్చిన గవర్నమెంటు రీసెంట్‌గా 2023 జూన్ 21న దీనికి ఒక గెజిట్ ఇచ్చి భారత రాజపత్ర పేరు మీద ద గెజిట్ ఆఫ్ ఇండియా అని రిలీజ్ అయింది. కావాలంటే ఈ 2 మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా? ప్రతీది క్రాస్ చెక్ చేయండి సార్. ఏది క్రాస్ చెక్ చేయకుండా ఇది జాయిన్ చేసే బిజినెస్ కాదు. ఎందుకంటే బయట మొత్తం ప్రాబ్లమే ఉంది. జనాలకి దీని మీద క్లారిటీ లేక అవన్నీ ఫేక్, నేను మసక చూసినా అని చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు అట్నే. వాళ్ళు ఎప్పుడు షాక్ అవుతున్నారంటే వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి డబ్బు వచ్చినప్పుడు షాక్ అవుతారు. అదే ఇంత బాగుంటుందని అది అంటారు అప్పుడు. కాబట్టి డోంట్ లీవ్ ఇట్. జస్ట్ తెలుసుకోండి. మీకు అర్థమైన దాకా తెలుసుకొని మీకు ఫేక్ కనబడితే నేనే చెప్తున్నా. మీకు నెట్వర్క్ మార్కెటింగ్ గాని, వెస్టీజ్ గాని ఫేక్ అనిపిస్తే నాకు జస్ట్ నా అడ్రెస్ ఇక్కడ, నేను రెగ్యులర్‌గా హైదరాబాద్ చుట్టుపక్కల మీటింగ్స్ పెడతా ఉంటాను. మీరు డైరెక్ట్ నా దగ్గరికొచ్చి సార్ ఇగో ఇది ఫేక్ అంట అని చెప్పి నాకు చూపెట్టండి. ఆన్ ది స్పాట్‌లో నేను వెస్టీజ్ బంద్ చేయడానికి రెడీగా ఉన్నా, ప్రామిస్. 4,52,000 నాకు నెలకి. అయినా కూడా మానేస్తుంది రెడీగా ఉన్నా. రైట్? ఈ వర్డ్ నోట్ చేసుకొని పెట్టుకోండి. ద ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో 21st సెంచరీస్ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్. ప్రెజెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ షేర్ ఇండియాలో వచ్చేసి 16,000 కోట్లు. 2025 జస్ట్ వితిన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ ఈ టర్నోవర్ వచ్చేసి 64,500 కోట్లు కాబోతుంది. దిస్ ఈస్ నాట్ మై వర్డ్స్, దిస్ ఈస్ ద వర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యూ కెన్ చెక్ ఇన్ గూగుల్ ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అని చెప్పి చెక్ చేయండి. ఓకేనా? గ్లోబల్ స్టాటిస్టిక్స్, ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంది. యుఎస్ఏ. నేను మళ్ళీ చెప్తున్నా, హాఫ్ నాలెడ్జ్ అని ఎందుకన్నా అంటే మనకు దీని గురించి పూర్తిగా తెలవనప్పుడు ఆగమైపోయేది మన లైఫే. ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూడండి, మీకే తెలుస్తుంది. యుఎస్ఏలో ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాల్లో, అగ్రదేశాల్లో యుఎస్ఏ ఒకటి. అగ్రదేశమైనటువంటి మనోళ్ళు ఎవరైనా పూసుకున్న అమెరికా పోయి బాత్రూమ్ కడిగినా కూడా మా వాడు అమెరికాలో ఉన్నాడని గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి పెద్ద దేశంలో 32 కోట్ల జనాభా కేవలం.
కేవలం 32 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికాలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ టర్నోవర్ ఎంత అంటే 2,12,000 కోట్లు. చైనాలో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ 1,77,450 కోట్లు. జపాన్‌లో 12 కోట్లే జనాభా 1,16,000 కోట్లు. కొరియాలో 5 కోట్ల జనాభా ఈక్వల్ టు తెలంగాణ 94,250 క్రోర్స్. బ్రెజిల్‌లో 20 క్రోర్స్ జనాభా 92,300 క్రోర్స్. జర్మనీలో 8 కోట్ల జనాభా 55,000 కోట్ల టర్నోవర్. మెక్సికోలో 12 కోట్ల జనాభా 52,000 కోట్ల టర్నోవర్. ఫ్రాన్స్‌లో 6 కోట్ల జనాభా 34,000 కోట్ల టర్నోవర్. మలేషియా మనందరికీ తరచుగా వినబడేటటువంటి పదం మలేషియా. మలేషియాలో తెలంగాణ కంటే సగం జనాభా, హాఫ్ జనాభా ఉన్నటువంటి మలేషియా దేశం, తెలంగాణ రాష్ట్రంలో సగం జనాభా ఉన్నటువంటి మలేషియా దేశంలో కూడా 30,000 కోట్ల టర్నోవర్ డైరెక్ట్ సెల్లింగ్ జరుగుతుంటే, మన ఇండియాలో మాత్రం 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఇట్లాంటి బొచ్చెడు చూసినాం ఇవన్నీ ఫేక్ అని శనగబట్టాల లెక్కలు చెప్పి రోడ్ల పొండ చేసినటువంటి నిర్వాకం వల్ల కేవలం 16,000 కోట్ల కానే మూలుగుతుంది ఇంకా ఇప్పుడు. మొన్న గవర్నమెంట్ ఎప్పుడైతే గైడ్ లైన్స్ ఇచ్చి దీన్ని లీగాలిటీ కల్పించి దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎప్పుడైతే కొన్ని చట్టాలు తీసుకొచ్చిందో అక్కడి నుంచి మనలోకి మేల్కొచ్చి ముఖం మీద ఎవడో నీళ్ళు కొట్టినట్టు ఇప్పుడు లేచి చిన్నగా పని చేస్తున్నారు. అది కూడా తెలుసుకున్న వాళ్ళే. ఇట్లా జూమ్ మీటింగ్ జరిగేటప్పుడు ఏదైనా జరిగినప్పుడు మాకు అంతా తెలుసు మధ్యలో వెళ్ళిపోతోతో ఇంకొంచెం టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు మేల్కొంటారంటే రియల్ ఎస్టేట్ స్టార్టింగ్లో తెలంగాణకు వచ్చినప్పుడు బ్రోకర్ దందా అని పిలిచేటోళ్ళు దాన్ని రియల్ ఎస్టేట్ని. ఇప్పుడు ప్రతివాడు కదర్సు వేసుకొని నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను పోతున్నారు. ఈ మోతవర్లంతా మొదట ఎందుకు మేల్కోవాలంటే అది బ్రోకర్ దందా అనుకోరు కాబట్టి. ఇప్పుడు అది బ్రోకర్ దందా కాదు, ఇట్ హెస్ బికమ్ హైలీ ప్రొఫెషనల్. సో ప్రాబ్లం ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. నేను ఎవరిని కించపరచడానికి అనట్లేదు సార్. ఆలోచన విధానంలో చాలా తేడా ఉంది. ధనవంతుడు అవ్వటం అంటే నీకేదో కలిసొచ్చి అవ్వటం కాదు సార్. ఇట్ ఈస్ ద థింకింగ్ ప్రాసెస్. ఆలోచన విధానంలోనే నువ్వు ధనవంతుడు అవ్వటం, పేదవాడు అవ్వటం ఉంటది. ఎక్కడ కూడా రిచ్ పూర్ ఉండదు సార్. రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్. ధనవంతుల ఆలోచన, పేదరికం ఆలోచన ఉంటది తప్ప ఎక్కడ ధనవంతుడు, పేదవాడు పైసలతోటి ఉండడు. ఇఫ్ యూ థింక్ యూ విల్ బికమ్ రిచ్. ఇఫ్ యూ థింక్ యూ విల్ బికమ్ రిచ్. కావాలంటే మీకు పెద్ద మేధావి ఒక ఆయన బుక్ రాసిండు, చదువుకోండి. రాబర్ట్ కియోసకి థింక్ అండ్ గ్రో రిచ్ అని రాశాడు, చదువుకోండి ఒకసారి. సో దయచేసి మనీ విషయంలో ఏదైనా ఒక బిజినెస్ ఆపర్చునిటీ విషయంలో సగం తెలివితోటి జీవితాన్ని ఆగం చేసుకోకండి. నా రిక్వెస్ట్ అది. నేను మళ్ళీ చెప్తున్నా, వెస్టీజ్ మాత్రమే చేయండి అని చెప్పట్లేదు. మీకు ఏదైనా మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు ఇట్లా జూమ్ మీటింగ్లో మధ్యలో వెళ్ళిపోవటాలు లేకపోతే అవన్నీ ఫేక్ అనుకోవటాలు చేసుకుంటే జీవితం నాశనం అయిపోతుంది సార్. 10 సంవత్సరాల కాలం నాది పోయిన తర్వాత మీకు చెప్తున్నా. చాలా చాలా వండర్ఫుల్ పొటెన్షియల్ ఉంది ఇండియాలో. ఇండియా ఈజ్ ఎ స్లీపింగ్ జాయింట్ ఎస్టిమేటెడ్ టు అచీవ్ 64,500 క్రోర్స్ బై 2025. 2025కి 64,500 కోట్లతోటి జూలు విదిలించిన సింహంలా కనబడబోతుంది ప్రపంచానికి ఇండియా నెట్వర్క్ మార్కెటింగ్లో. సో ఈ రెవల్యూషన్లో, ఈ యొక్క ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వండి. టేక్ దిస్ ఆపర్చునిటీ యాజ్ యువర్ కెరీర్. బట్ నేనే చెప్తున్నా, నెట్వర్క్ మార్కెటింగ్లో ఫ్యూచర్ ఉంది, కానీ బీ కేర్ఫుల్ అబౌట్ ఫ్రాడ్ కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. పనికి వాళ్ళ స్కీమ్లలో జాయిన్ అయ్యి స్కామ్లలో ఇరుక్కోకండి. నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పి వచ్చేటువంటి ప్రతి ఒక్క కంపెనీని క్షుణ్ణంగా చూడండి. పైసలు కట్టమంటారు అంటే మాత్రం ఆలోచించండి. గవర్నమెంట్ లీగాలిటీ ఇచ్చింది తప్ప పైసలు కట్టమని ఎక్కడ అడగలే. పైసలు కట్టించేది, నీకు అవసరం లేని ప్రోడక్ట్ నెట్ మీద పెట్టేది, రెండూ ఫేకే. ఈ రెండు విషయాలు మీరు తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నా నేను, గవర్నమెంట్ పిరమిడ్ స్కీమ్లని, దాని తర్వాత చైన్ సిస్టమ్ని, మనీ సర్క్యులేషన్ స్కీమ్ని బంద్ చేసింది. గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఏంటిదంటే మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్లు ఇక్కడ కొనుక్కోవటం, మనం వాడుకోవటం, ఒకవేళ మన ప్రోడక్ట్ నచ్చితే 10 మందికి దీని గురించి షేర్ చేయటం. నీకు బిజినెస్ చేయాలనిపిస్తే మాత్రమే. అంతేగాని నువ్వు గ్యారంటీగా జాయిన్ అయిపోయి ఇంకో ఇద్దరిని జాయిన్ చేయకపోతే నీకు లాస్ రావటమే ఉండదు. లాస్ వచ్చేటటువంటి వ్యవస్థ కాదు ఇది. నువ్వు మునిగి ఇంకోని ముంచాల్సిన అవసరం లేదు ఇక్కడ. నువ్వు మునగాల్సిన అవసరం లేదు, ఇంకోని ముంచాల్సిన అవసరం లేదు. నీ ప్రోడక్ట్ నువ్వు వాడుకొని సైలెంట్గా ఉన్నా కూడా నష్టమైతే రానటువంటి ఇండస్ట్రీనే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. దాన్నే గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. నువ్వు చీరలు కొనుక్కో, సూట్లు కొనుక్కో, జాకెట్లు కొనుక్కో, ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ కాదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యావింగ్ ఎ ప్రోడక్ట్, దే విల్ హ్యావ్ ఎ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ ఉండాలి కాబట్టి ఏదో ప్రోడక్ట్ పెట్టుకుంటారు. దాంతో పైసలు కట్టించుకొని మళ్ళీ ఇక్కడ ఉండదు మా ప్రోడక్ట్, ఢిల్లీకి వెళ్ళి వస్తాయి, అమెరికాకి వెళ్ళి వస్తాయి అని కథలు చెప్తారు. హైదరాబాద్ నడిబొడ్లో
తెలంగాణ బ్రాంచ్ ఆఫీస్ ఉంది. హైదరాబాద్లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు ఓ స్టోర్ ఉంటుంది వెస్టీజ్ది. తెలంగాణ వ్యాప్తంగా 300 స్టోర్లు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ ఉన్నాయి. బయట 9 దేశాల్లో ఉన్నటువంటి ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. ప్రపంచంలో 38th ర్యాంక్లో ఉంది మన కంపెనీ. మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో దయచేసి ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల బారిన ఈజీ మనీ కోసం అలవాటైపోయి ఏం నేర్చుకోకుండా ఏం తెలుసుకోకుండా పోయి దుంకి ఆగం కాకండి. వెస్టీజ్లో కూడా మీరు ఐడి తీసుకోవాలనిపిస్తే ఐడి తీసుకోండి, ఫ్రీగా ఇస్తారు. తీసుకొని ప్రొడక్ట్లు వాడుకుంటూ ఒక 4-5 సెమినార్స్కి రండి. ముందు ఇది ఏంటో తెలుసుకోండి. క్లారిటీ వచ్చినాకనే బిజినెస్ చేయండి. అడ్డగోలుగా దుంకి మూతి చేతి కాల్చుకునే బిజినెస్ కాదు ఇది. నువ్వు కాల్చుకోవాలనుకున్న కాలదు ఇక్కడ. కాకపోతే ముందుకెళ్ళాలంటే ముందు నేర్చుకోవాలి కదా. ఓకేనా? మీరు వెస్టీజ్లో జాయిన్ అవ్వకపోయినా మీకు నష్టం రాదు, కానీ ఒక మంచి ఆపర్చునిటీ కోల్పోవచ్చు మేబీ. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లలో ఈజీ మనీ కోసం డైలీ మీ అకౌంట్లో పైసలు పడతాయి సార్, వారం వారం డబ్బులు పడతాయి, ఇంటికాడ కూర్చొని ఒక ఇద్దరు తలిగిస్తే కథం నీ పని అయిపోతుంది అని చెప్పి లెఫ్ట్ రైట్ అని చెప్పి నీ కథలు చెప్పే కంపెనీల బారిన పడ్డావా, ఏదో ఒక రోజు నువ్వు మోసపోతావు. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బు రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ 6 months నీకు ఎప్పుడు బంద్ చేయాలని అనిపించే అంత కష్టం పడుతుంది. వెస్టీజ్లో అంత ఈజీగా డబ్బు రాదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో బారిన పడకండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి జనాలు మోసం చేసేది కాదు. ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ నెట్వర్క్ మార్కెటింగ్ యాజ్ యువర్ కెరీర్, మీ యొక్క కెరీర్గా దీన్ని తీసుకోవాలనుకుంటే, దీంట్లో ఒక ప్రాణం పెట్టి పనిచేయాలనుకుంటా సార్ నేను, నాకు మంచి సక్సెస్ కావాలనుకుంటే మాత్రం సెలెక్ట్ ఎ గుడ్ కంపెనీ. ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ 100% అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఇండస్ట్రీ. నెట్వర్క్ మార్కెటింగ్ రేపు పొద్దుగాల రియల్ ఎస్టేట్ తాత కాబోతుంది. ఆ స్థాయిలో ఇది ఒక 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 మంచి పొజిషన్కి వెళ్ళబోతుంది. నేను ఏ ఇండస్ట్రీని తక్కువ చేస్తలేను సార్, ఆ పాయింట్ కూడా చెప్తున్నా మీకు. నా దృష్టిలో ఏ ఇండస్ట్రీ వాల్యూ దానికి ఉంటుంది. అన్ని ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది. బట్ జస్ట్ నెంబర్ కంపారిజన్లో నేను దానికంటే దాన్ని దాటి వెళ్తుందని చెప్తున్నా. సెలెక్ట్ ఒక మంచి కంపెనీ, అంటే పైసలు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నీకు దగ్గరలో కనిపించినటువంటి కంపెనీ, నీకు కావాల్సిన ప్రోడక్ట్ అందులో ఉన్నటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే నీకు అవసరమైన ప్రోడక్ట్ ఉండాలి. పెళ్లిగాని మగ పోరగాలు కూడా చీరలు కొనుక్కోరి, నువ్వు సూట్ బర్రగాస్తాను కూడా సూట్ కొనుక్కో, బూట్లు వేసుకో అనే కంపెనీ మంచి కంపెనీ కాదు. దాని ప్రోడక్ట్ కూడా నీకు పనికొచ్చేది కాదు. చీరలు కొనుక్కొని ఇంటికాడ చీకట్లో ఓర్లేనప్పుడు కట్టుకోవటం ఏం చేస్తారో మరి నాకు అర్థం కాదు. రోళ్ళు, రోకన్లు, గిన్నెలు, గిలాసులు ఈ అమ్మేది డైరెక్ట్ సెల్లింగ్ కాదు. ఒక ప్రోడక్ట్ వాడితే నీకు దానివల్ల బెనిఫిట్ వచ్చేటువంటి ప్రోడక్ట్ ఉండాలి. జనరేషన్ ప్లాన్, నువ్వు బిజినెస్ చేసి మధ్యలో నీకు ఏదైనా జరిగి నువ్వు లేకపోయినా ఇన్కమ్ అవ్వకుండా నీ నెక్స్ట్ జనరేషన్కి తర్వాత జనరేషన్కి వచ్చేటట్టు ఉండాలి. పాజిటివ్ అప్లైనర్, ఈ 4వది చాలా ఇంపార్టెంట్. నీకు ఏమంటారు, అన్నీ ఉన్న అల్లు నోట్లో చేయనని ఒక సామెత ఉంది చూడండి. కంపెనీ ఎంత బాగున్నా, దాంట్లో ఎంత డబ్బున్నా, నీ అప్లైన్ దగ్గరకు మాత్రం పాజిటివ్ లేకపోతే, నీ అప్లైన్ కనుక ఈ బిజినెస్ గురించి తెలియకపోతే నువ్వు శంకరగిరి మాన్యాలు పట్టుకోతావు. కాబట్టి సెలెక్ట్ ఏ గుడ్ కంపెనీ, ప్రొడక్ట్, జనరేషన్ ప్లాన్ అండ్ పాజిటివ్ అప్లైనర్. నా సెలెక్షను మీకు సజెషన్ చేసేది ఏంటంటే వెస్టీజ్, రైట్? సో వెస్టీజ్ యొక్క ఫౌండర్స్ వీళ్ళు ముగ్గురు కూడా దీపక్ సూద్ సార్, గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్ బీర్ సింగ్ సార్. కన్వర్ బీర్ సింగ్, దీపక్ సూద్ ఇద్దరు వచ్చేసి కో ఫౌండర్స్. గౌతమ్ బాలి సార్ మెయిన్ ఫౌండర్. ఈస్ హ్యావింగ్ 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెస్టీజ్ ఈజ్ అన్ ఇండియన్ కంపెనీ. 2004లో మొదలైన కంపెనీ. 9 దేశాల ఆపరేషన్స్ ఉన్నాయి. 65 హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి. 6000 సబ్ బ్రాంచ్లు ఉన్నాయి. ఓన్గా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. 450 డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 9 వేర్ హౌస్ ఉన్నాయి. 4 కోట్ల మంది మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వెస్టీలో. ఇందులో ఉన్న ఇంకొంచెం ఫీచర్స్ ఏంటంటే బిజినెస్ యాప్ అనేది మన ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. 30,000 మంది కంటే ఎక్కువ 10,000 నుంచి 90,000 రూపాయలు డబ్బు సంపాదిస్తున్నారు. 4,000 మంది కంటే ఎక్కువ లక్ష పైన డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. 6,000 మిడ్ సెగ్మెంట్ కార్లు ఉన్నాయి. 350 లగ్జరీ కార్లు ఉన్నాయి. 800 డ్రీమ్ హౌస్ అచీవర్స్ ఉన్నారు. 1,500 మంది ఫారిన్ ట్రిప్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళొస్తున్నారు. 30+ సర్టిఫికేట్స్ ఉన్నాయి వెస్టేజ్కి. సో ఈ వెస్టీజ్ విజన్ ఏంటి అంటే టు హెల్ప్ పీపుల్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ప్రజలు వాళ్ళ సొంతంగా వాళ్ళ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద పనిచేస్తూ ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రాన్ని పొందడానికి కంపెనీ హెల్ప్ చేస్తుంది. మిషన్, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అంటే టు గ్రో టు ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ద బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మొట్టమొదట వెస్టీజ్ మాత్రమే గుర్తొచ్చేలా తయారు చేయటం వెస్టీజ్ యొక్క మిషన్. ఆల్రెడీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి గూగుల్లో టైప్ చేస్తే వచ్చే మొట్టమొదటి పేర్లలో వెస్టీజ్ ఉంటుంది. ఓకే?
సో ఇవి కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్, రికగ్నైజేషన్స్, సర్టిఫికేషన్స్, పెద్ద పెద్ద మీటింగ్లు, గ్యాదరింగ్స్ చాలా ఉంటాయి. ఐఎస్ఓ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా కొంచెం బాగా మార్కెటింగ్ గురించి తెలిసిన వాళ్ళకి, సర్టిఫికేషన్ గురించి తెలిసిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. ఐఎస్ఓ 9001, 2001, 2005 సర్టిఫికేట్, ఈ సర్టిఫికేషన్స్ అన్నీ మనకు ఉన్నాయి. మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అని చెప్పేసి రీసెంట్గా మనకు ఒక అవార్డు కూడా రావడం జరిగింది. మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్లో. ఓకేనా? సో తర్వాత మెనీ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా మనకు రావడం జరిగింది. ఎట్లా చేయాలి బిజినెస్? ఫస్ట్ అయితే జాయినింగ్ ఉంటుంది. జాయినింగ్ ఫ్రీ, ఎక్కడ ఎవరికి డబ్బు ఇచ్చేయలేదు. ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ ఏదైనా ఒకటి ఇస్తే మనకు ఒక ఐడి ఇస్తారు. దాంతో యాప్ మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో లాగిన్ అవ్వాలి. మిగతా సమస్త సమాచారం యాప్లో ఉంటుంది. ఆ స్టోర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయిపోయిన తర్వాత మొదట చేయాల్సిన పని ఏంటంటే బిఏ రెగ్యులర్ యూజర్ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్. రెగ్యులర్ ఇన్ ద సెన్స్ మీరు వాడాలి. ఫస్ట్ ముందు ప్రొడక్ట్స్ హోమ్ నీడ్స్, ఇంట్లో వాడుకునేటివి, వ్యవసాయానికి వాడేటివి, హెల్త్ సప్లిమెంట్లు, బ్యూటీ కేర్, ఇట్లా 4 కేటగిరీస్లలో ప్రొడక్ట్ ఉంటాయి. మనం ఇంట్లో వాడుకునేటివి ప్రిఫర్ చేస్తారు మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్ తెచ్చిన తర్వాత మీరు వాడి నచ్చకపోతే రిటర్న్ పాలసీ కూడా దాంట్లో ఉంటుంది. ఆ ప్రోడక్ట్ మీద రాసి ఉంటుంది రిటర్న్ పాలసీ. మీరు వాడండి, నచ్చకపోతే రిటర్న్ ఇవ్వండి అని. సో అట్లా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ నచ్చడం వల్ల ఒక రెగ్యులర్ యూజర్ అవ్వాలి కంపెనీ ప్రొడక్ట్స్. అట్లా యూజ్ చేసుకుంటూ ఈ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్స్, మీకు ఒకవేళ ప్రొడక్ట్ బాగున్నట్టయితే ఇదే విషయాన్ని 10 మందికి షేర్ చేస్తూ మీరు ఒక నెట్వర్క్ను తయారు చేసుకోవాలి కింద. ఈ ప్రోడక్ట్ వాడేటటువంటి నెట్వర్క్ని మీ కింద తయారు చేసుకోవడం వల్ల మీకు వాళ్ళ వల్ల జరిగే బిజినెస్ మీకు యాడ్ అయ్యి కంపెనీ తరపు నుంచి మీకు డబ్బు రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు వెస్టేజ్లో ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడితే హెల్త్ వస్తుంది. అదే వాడిన ప్రోడక్ట్ అది మీకు వచ్చిన ఆరోగ్యాన్ని 10 మందికి షేర్ చేస్తే డబ్బు వస్తుంది. సింపుల్ కాన్సెప్ట్ సార్. అది ఎవరిని జేబు కొట్టట్లేదు, ఎవరి దగ్గర మనం డబ్బు తీసుకోవట్లేదు. జస్ట్ థమ్స్ అప్ తాగండి అని చెప్పినందుకు 3, 4 కోట్లు తీసుకొని, మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందని చెప్పినందుకు 4, 5 కోట్లు తీసుకున్నోళ్ళ దగ్గర నుంచి మన ప్రొడక్టే మనం వాడుకొని ఆ ఉప్పు, కారం, గీరం ఏం చెప్పకుండా నేను వాడిన పలానా ప్రొడక్ట్ బాగుంది మీరు కూడా వాడుకోండి అని చెప్పినందుకు సమంతకు, మహేష్ బాబుకి ఇయ్యాల్సిన పైసలు మనకిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వటం న్యాయం అయితే మనకి ఇవ్వటం 1,00,000% న్యాయం. ఇంక ఇక్కడ ఫేక్ ఎక్కడ ఉందో మీరే ఆలోచించండి. ఒక్క రూపాయి మనం ఎవరితోటి కట్టిస్తలేం, మనం కడతలేం. కంపెనీ టు కస్టమర్ రావడానికి ఇక్కడ ఎక్కడ కూడా మనకు మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి డైరెక్ట్‌గా మన దగ్గరికి వస్తాయి. రూ. 30 తయారు ప్రోడక్ట్ రూ. 100కి వస్తే ఆ 70% ఇన్కమ్‌ని మనకి ఒక 9 టైప్స్ ఇన్కమ్ రూపంలో ఇస్తారు. 10 టైప్స్ కాదు ఇది. సారీ. 9 టైప్స్ ఇన్కమ్ రూపంలో ఇస్తారు. ఈ 9 టైప్స్ ఇన్కమ్ ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. రైట్. సో 9 రకాల ఆదాయాలు ఏంటివి అంటే ఇగో ఇక్కడ ఉన్నాయి. రీటైల్ ప్రాఫిట్, అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్‌షిప్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్. రైట్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్. ఈ బిజినెస్ ప్లాన్ గురించి మీ అప్లైని ఒకసారి కలిసి తెలుసుకుంటేనే ఇది అర్థమవుతుంది. సో ఇవి కూడా ప్రొడక్ట్‌లు ఉన్నాయి. హోమ్ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, అగ్రి కేర్, ఇవి బిజినెస్ టూల్స్. ఓకేనా? బిజినెస్ సంబంధించిన టూల్స్. సో ఇవి నా టీమ్‌లో మొన్న వచ్చినటువంటి కార్లు. కొన్ని ఫోటోలు ఇక్కడ ఉన్నటువంటి ఫోటోస్ ఇవి. మిసెస్ సర్వశ్రీ మల్లికార్జున్ ₹1,60,000 చెక్కు ప్లస్ హుండై కియా సోనెట్ 13,60,000 కారు. అరుంధతి మేడం అండ్ రాజు సార్ 1,32,000 చెక్కు ప్లస్ 13,60,000 కారు. కవిత మేడం అండ్ శ్రీనివాస్ సార్, కవిత శ్రీనివాస్. సో మేడం చెక్ వచ్చేసి 1,78,000. వీళ్ళందరూ కూడా వెస్టీజ్ రాకముందు హౌస్ వైఫ్ సార్. చిన్న చిన్న ఏదో జాబులు చేసుకుంటూ హౌస్ వైఫ్‌గా ఉన్నోళ్ళు వెస్టీజ్‌కి వచ్చి జస్ట్ 2 ఇయర్స్. ముగ్గురు కారు తీసుకున్నారు ఇప్పుడు. వీళ్ళు కాకుండా కేదార్ సార్ ఫ్రమ్ కల్లకుర్తి, ఎల్ఐసి ఏజెంట్. సార్ తీసుకున్న కారు 18,00,000 కారు. హుండై క్రెటా 18 లాక్స్ వర్త్ కారు. తర్వాత సరస్సు మేడం మల్లికార్జున ఇందాక చెప్పాను మీకు. సత్యం సార్‌ది వచ్చేసి ఫార్మాలో సేల్స్ మేనేజరు. కియా సోనెట్ వర్త్ 13 లాక్స్ కార్ తీసుకోవడం జరిగింది. జస్ట్ 1.5 ఇయర్. 1,84,000 లాస్ట్ మంత్ చెక్కు. ఓకే. సో దిస్ ఈస్ వాట్ మై చెక్. ఇది యాక్చువల్‌గా ఇది అక్టోబర్ చెక్కు. నా చెక్ ప్రెజెంట్ వచ్చేసి 4,52,000. ఓకేనా. సో సార్ వచ్చేసి సివిల్ కాంట్రాక్టర్ మిసెస్ విజయ వెంకటేష్. దాదాపు 10, 12 సంవత్సరాల నుంచి సివిల్ కాంట్రాక్టర్. వెస్టీలోకి వచ్చి జస్ట్ 3 ఇయర్స్. 4,38,000. సార్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ. గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి పంచాయత్ సెక్రటరీ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం వెస్టేజ్ చేస్తున్నాడు. 5,65,500 చెక్కు ప్లస్ 13,70,000 కారు. ఓకేనా. నేను కూడా కారు తీసుకోవడం జరిగింది. సేమ్ కార్ హుండై వెన్యూ. అదేవిధంగా పాండు సార్ బస్ కండక్టర్. ఆల్రెడీ ₹1,00,00,000 ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇబ్రాహీంపట్నంలో. 11 సంవత్సరాలు బస్ కండక్టర్ చేస్తే 32,000. వెస్టేజ్కి వచ్చి కేవలం 3 సంవత్సరాల్లో 8,30,30,000 లాస్ట్ మంత్ చెక్. సార్ వచ్చేసి ఆసియా ఖండంలోనే టాప్ ఎర్నర్. 1,72,00,000 నెలకి. సార్ పేరు వచ్చేసి సిద్ధార్థ్ సింగ్ అండ్ చంచల్ సింగ్. ఆసియా ఖండంలోనే టాప్ ఎర్నర్. సార్ వచ్చేసి సౌత్ ఇండియాలోనే టాప్. ఓకే.
సో ఇవే కాదు, సుదర్శన్ మోహంతి గారు అని చెప్పేసి, సో సార్ పేరు వచ్చేసి ఇర్షద్ అహ్మద్. కళ్ళు లేవు, 2 కళ్ళు లేవు సార్కి, నెలకి 2.5 లక్షలు. ఓకే. సార్ వచ్చేసి బాబా రహీం మాజీ సార్ పేరు. సార్ వచ్చేసి 41 lakhs జస్ట్ 3 months ఇన్కమ్. అది 3 months ఇన్కమ్ ఇది. ఏది మన 41 lakhs అనేది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సార్. ఓకేనా. మేడం కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సార్ వచ్చేసి ఇందాక చూపెట్టిన సార్ ఆయన. ప్యాసివ్ ఇన్కమ్, మనం లేకపోయినా కూడా డబ్బు వస్తుందని చెప్పిన దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్టర్ సుదర్శన్ మోహంతి. ఒక 2010 నుంచి 2018 వరకు వెస్టీలో పనిచేయడం జరిగింది. 10 lakhs రూపీస్ వచ్చినప్పుడు సార్ చనిపోయిండు. ఇప్పుడు అలా భార్య చెక్ ఎంత అంటే నెలకు 16 లక్షలు. రైట్. సో దిస్ ఇస్ వెస్టీజ్, అండ్ జస్ట్ స్టార్ట్ యువర్ జర్నీ, సక్సెస్ జర్నీ విత్ అస్.